దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథములో నుండి 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథములో నుండి 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథంలో నుండి 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. చదవబడుతుండే మీరందరూ బైబిల్ ఫాలో అవ్వండి. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకొని తల మీద ధూళిపోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచూ వచ్చిరి. చాలు. ఈరోజు నాకు 9వ అధ్యాయం విషయాలు మనం చూసుకుందాం. ముఖ్యంగా ఈ మొదటి 5 వచనాలు ఉన్నటువంటి విషయమే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత క్లుప్తంగా మిగిలినటువంటి వచనాలు మనం చూసుకుందాం. ప్రాకారం కట్టబడిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజల యొక్క ఆత్మీయ స్థితి చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ప్రాకారాలు కట్టబడ్డానికి మునుపు వరకు ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడో కూడా వాళ్ళు ఆత్మీయంగా అంత యాక్టివ్గా ఉన్నట్లుగా పెద్దగా మనకి కనబడదు. కానీ ఒకసారి ప్రాకారాలు కట్టిన తర్వాత అనగా భౌతికంగా వాళ్ళ యొక్క స్థితిని దేవుడు వారికి అనుకూలంగా మార్చి క్షేమమును భద్రతను ఇచ్చిన తర్వాత, ఓ రకంగా చెప్పాలంటే శత్రువుల పైన శాశ్వతమైన ఒక మంచి విజయాన్ని దేవుడు వారికి ఇచ్చిన తర్వాత ఆ యొక్క స్థితి అనేటువంటిది వారి యొక్క జీవితంలో ఎలాగ ప్రభావం చూపించింది అనేటువంటిది చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది. అదే మనం 7వ అధ్యాయంలో అదే మనం చూస్తాం, 8వ అధ్యాయంలో కూడా అదే మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, ప్రాకారాలు కట్టబడిన తర్వాత ఎక్కడో కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు చాలా చక్కగా జీవిస్తున్నారు, బాగుంది వారి యొక్క స్థితి అన్న భౌతికమైనటువంటి వారి యొక్క స్థితి కంటే వారి యొక్క ఆత్మీయ స్థితి చాలా స్పష్టంగా బైబిల్లో దేవుడు రాసి ఉంచాడు. ఎందుకంటే ఆ కార్యాలన్నీ జరిగిన తర్వాత, ప్రాకారం అంటే కట్టబడిన తర్వాత వారి యొక్క ఆత్మీయ స్థితి అటువంటిది చాలా బెటర్గా మారడము బైబిల్లో మనం క్లియర్గా చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఆ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత సహజంగా ఏంటంటే మనకి నార్మల్గా మనుషులైతే, ముఖ్యంగా ప్రస్తుత కాలం మనం చూసుకుంటే మనిషి యొక్క నేచర్ స్వాభావికంగా ఎలా ఉంటుందంటే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు పెద్దగా మనము దేవుళ్ళు ఎక్కువగా మనం సాగడానికి పెద్దగా ఇంట్రెస్ట్ మనకు ఉండదు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో కొంత భక్తి జీవితం కొంచెం ఎక్స్ట్రాగా మనం కనపరుస్తామేమో. కానీ చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మనుషులముగా సహజంగా జరిగేటువంటి ఒక కార్యం ఏంటంటే అన్ని సుఖముగా ఉన్నప్పుడు మనకి ఆ సుఖాన్ని యూస్ చేసుకొని, ఆ సౌఖ్యాన్ని యూస్ చేసుకొని ఇంకా దేవుళ్ళు ఎక్కువగా మనము సాగాలంటే ఆలోచన కంటే ఆ సుఖం వెనకాల ఎక్కువగా మనం వెళ్తూ ఉంటాం. అది నార్మల్గా ఇజ్రాయెల్ ప్రజల యొక్క చరిత్ర కూడా నార్మల్గా అలాగే ఎక్కువ శాతం మనం చూస్తాం. ఈవెన్ ద్వితీయోపదేశకాండంలో కూడా మనం చూసినప్పుడు దేవుడు కూడా అక్కడ మాట్లాడితే ఏం చెప్తాడంటే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత, మీరు తిని తృప్తి పొందిన తర్వాత మీ మనసు మదించి మీ దేవుడైన యెహోవాను మీరు మర్చిపోతారేమో, కాబట్టి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, మీకు సామర్థ్యం కలుగజేసింది నేనే, అంటే మీకు ఇట్టి స్థితిని కలుగజేసింది నేనే అని మీరు మర్చిపోకూడదు, అన్య దేవతల వైపు కూడా మీరు తిరగకూడదు అని దేవుడు చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే నార్మల్గానే ఇజ్రాయెల్ ప్రజల యొక్క స్థితి లేదా మనిషి యొక్క స్థితి నార్మల్గా అలాగుండి ఉంటుంది. అందుకనే ఇంకను వారికి అలాంటి స్థితి అంటే మంచి సుఖమైనటువంటి జీవితం వస్తే వాళ్ళు అలా మారుతారన్న విషయం బహుశా వాళ్ళకు కూడా తెలియదేమో, కానీ దేవుడు ముందుగానే వాళ్ళకి ఆ విషయాన్ని చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడంటే దేవునికి మనుషుల గురించి బాగా తెలుసు. అయితే ఇజ్రాయెల్కి అలాంటి చరిత్ర ఉండడం సహజంగా మనందరికీ కూడా తెలుసు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇజ్రాయెల్ యొక్క చరిత్రలో ఉంటే ఒక మంచి విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చేసరికి మాత్రం స్పెసిఫిక్గా వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారో అంతగానే వాళ్ళ భక్తిలో కూడా చాలా యాక్టివ్గా సాగటం బైబిల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈ స్థితి చాలా రేర్గా మనము ఇజ్రాయెల్ చరిత్రలో కానీ మనుషుల్లో కానీ మనం చాలా రేర్గానే చూస్తాం. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ దీవెన పడిన తర్వాత, ఇంతకుముందు కంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ తగ్గి మనకి దేవుడు చాలా సమయాన్ని అనుగ్రహించి, ఇంతకుముందు ఉన్నంత ఒత్తిడి కానీ కష్టము కానీ ప్రెషర్స్ కానీ లేనటువంటి స్థితి దేవుడు మనకి ఇచ్చిన తర్వాత దేవుల్లో బలంగా సాగటం అంటుంటుంది, ఇంతకుముందు కానీ ఎక్కువ బలంగా సాగటం ఉంటుంది చాలా రేర్గా జరిగేటువంటి ఒక కార్యము. కానీ ఇక్కడ మనము 7వ అధ్యాయం, 8వ అధ్యాయము, 9వ అధ్యాయంలో కూడా ఎగ్జాక్ట్ అదే మనం చూస్తాం. ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు సహజంగా మనుషుల్లో కాకుండా మంచి విశ్వాసుల్లాగా
ఆ రోజున వాళ్ళకి ఎంత సుఖాన్ని దేవుడు ఇచ్చాడో, ప్రాకారాలు కట్టబడ్డారు, ఎంత సేఫ్టీని, సెక్యూరిటీని, ఆశీర్వాదాన్ని దేవుడు వారికి ఇచ్చాడో, అంతగా వాళ్ళు దేవునిలో బలంగా సాగడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు అందుకని చూడండి 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తే చూడండి, మొదటి వచనంలోనే అక్కడ మాట్లాడుతూ, ఈ నెల 24వ దినమందు ఇజ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు చూడండి ఈ స్థితిని మనం చూస్తున్నాం. నార్మల్ ఇక్కడ మొదటి వచనంలో ఏదైతే వాళ్ళు దుఃఖపడుతూ వాళ్ళు గోనెబట్ట కట్టుకొని లేదా తల మీద ధూళి పోసుకొని వాళ్ళు ఉపవాసం ఉన్నారని చూసావా? ఈ స్థితి నార్మల్గా ఎక్కడ ఉండదు. ఎక్కువగా ఇజ్రాయేల్ చరిత్రలో ఎక్కడంటే ఎక్కువగా సహజంగా ఎక్కడ చూస్తామంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మనం దాన్ని చూస్తాం. లేదనుకుంటే యోనా లాంటి సందర్భాల్లో మనం చూసుకుంటే పెద్ద ప్రాబ్లం రాబోతుంది అన్న విషయము, మీరు కనుక మార్చుకోకపోతే ప్రాబ్లం వచ్చేస్తుంది అనేటువంటి సందర్భాల్లో మనము వాళ్ళు ఇలాగ రెస్పాండ్ అవ్వడం బైబిల్ మనం చూస్తాం. కానీ నార్మల్గా ఏది చాలా రేర్గా చూస్తామంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి సుఖంగా నెమ్మదిగా ఉన్నప్పుడు సడన్గా మనం ఏం చూస్తున్నామంటే సడన్గా వీళ్ళు ఇప్పుడు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని తల మీద బూడిద వేసుకొని వీళ్ళు మారుమనసు పొందడము, పశ్చాత్తాపడ్డం మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇది చాలా రేర్గా జరిగేటువంటిది. నార్మల్గా ఏంటంటే కష్టాలు ఉన్నప్పుడు చేస్తారు ఇలాగా, లేదంటే వాళ్ళు ఆల్రెడీ దేవుని చాలా దూరం అయిపోయిన తర్వాత యోనా లాంటిలు వచ్చి ప్రకటించినప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లంలో మనం పడవలసింది, కానీ దేవుడు కృపను బట్టి మనం తప్పిస్తున్నాడు అనేటువంటి దేవుని వైపు తిరిగేటప్పుడు, ఆల్రెడీ దేవునికి దూరంగా వెళ్ళిపోయి దేవుని వైపు తిరిగేటప్పుడు ప్రవర్తించే విధానం నార్మల్గా బైబిల్ మనం చూస్తాం. కానీ ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ దేవుని వైపు తిరిగారు, ప్రాకారం కూడా సక్సెస్ఫుల్గా దేవుడు కట్టించాడు, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి అంత బాగుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? బేసిక్గా చూడండి, అక్కడ ఉపవాసం ఉండడము, గోనెబట్ట కట్టుకోవడము, తల మీద బూడి తీసుకోవడం ఏంటంటే వాళ్ళు పశ్చాత్తాపాన్ని వాళ్ళు తెలియపరుస్తున్నారు. వాళ్ళు మారు మనస్సుని, వాళ్ళకి ఆత్మీయంగా వారిలో ఉన్నటువంటి లోటుని, అంటే వారు ఎంత ఆత్మీయంగా వాళ్ళు ఎంత బలహీనమైపోయారో, దేవునికి ఎంత దూరం అయిపోయారో ఆ స్థితిని వ్యక్తపరుస్తూ, అది దేవుని కంటే ఎక్కువగా తమని బాధించింది కాబట్టి వాళ్ళు ఆ బాధని ఇలా వాళ్ళు వ్యక్తపరుస్తారు. బేసిక్గా చూడండి, ఇలాగా గోనెపట్ట కట్టుకోవడం, బూడిద మీదేసుకుంటే దుఃఖాన్ని వాళ్ళు సలుపుతూ, అంటే దుఃఖాన్ని వాళ్ళు తెలియపరచడానికి ఇలాగ చేస్తారు. ఇది భౌతికమైన కారణాలు కావచ్చు, ఆత్మీయ కారణాలు కావచ్చు. దుఃఖం వచ్చినప్పుడు వాళ్ళు ఇలా రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, అన్నీ బాగున్నాయి, వీళ్ళకి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కానీ ఇంకా వీళ్ళు ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే వీళ్ళు నార్మల్గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలాగైతే ఒక ఇజ్రాయేలీయుడు ప్రవర్తిస్తాడో, బాధను వ్యక్తపరుస్తాడో, అలాగే వీళ్ళు అన్నీ బాగున్నప్పుడు కూడా వాళ్ళ బాధను వ్యక్తపరిచారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, అది మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. అది అన్నీ బాగున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండొచ్చు. ఎందుకంటే గత వారమే ముందు అధ్యాయంలో కూడా మనం చూసారా, వాళ్ళు అక్కడ పశ్చాత్తాపడి వాళ్ళు దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటే ఈ ప్రవక్తలు కొంతమంది, యాజకులు కొంతమంది వేసి, మీరు ఇది దుఃఖపడాల్సినటువంటి దినము కాదు, ఇది యెహోవా మన కొరకు ప్రతిష్ఠించినటువంటి దినము, కాబట్టి యెహోవాను బట్టి మనం ఆనందిద్దాము, మనం ఏది భోజనం ఏర్పాటు చేసుకుని మనం విందును ఆరగిద్దామని వాళ్ళు అలాగున్న ఇంతకుముందు అధ్యాయం మనం చూసాం. కానీ ఇక్కడ చూస్తే ఇంకా పశ్చాత్తాపడి, ఇంకా వాళ్ళు ఇంకా యాక్టివ్గానే అది ఇంకా లోపల దేవుడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇది క్యాజువల్గా వచ్చేసినటువంటి కార్యం కాదు. ఇది చెప్పండి చూస్తారు, వాళ్ళకి వాక్యం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ స్థితిలోనికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు బైబిల్ చదువుతున్నప్పుడు వాళ్ళు వాక్యానికి ఇచ్చేటువంటి గౌరవము, బైబిల్ మీద వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, వాక్యం మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రయత్నం మనం చూస్తున్నాం. అది అక్కడితో అయిపోలేదు, అది 8వ అధ్యాయంతో అయిపోలేదు, ఇంకనూ 9వ అధ్యాయం కూడా కంటిన్యూ అయింది. వాళ్ళు ఇంకనూ బాధను దేవుని వ్యక్తపరచడంలో చూపిస్తున్నారు. వాళ్ళు నార్మల్గా సందర్భాలు ఎలా రెస్పాండ్ అవుతారు? నార్మల్గా మనుషులమైతే, ప్రభు నువ్వు అన్నీ మాకు చాలా బాగా చేసావు, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసావు, నీకు చాలా థ్యాంక్స్ అని చెప్తావు నార్మల్గా. కానీ ఇక్కడ వీళ్ళు అలాగున్నా థ్యాంక్స్ చెప్పలేదు. వీళ్ళు అలా థ్యాంక్స్ చెప్పేలా చేయలేదు. వాళ్ళు యాక్చువల్ ఇంకేదో ప్రాబ్లం ఉన్నట్లుగానే వాళ్ళు ప్రవర్తించడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎందుకు అలా చేశారు అంటే వాళ్ళు బాధను వ్యక్తపరుస్తున్నారు. అనుకోవచ్చు ఇప్పుడు పెద్ద ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏమున్నాయని మనం అనుకుంటాం, కానీ వాళ్ళని ఏది బాధించిందో కింద వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. కానీ అక్కడ చూడండి, ఇంకో కొన్ని విషయాలు చెప్తాను. అక్కడ చూడండి, వాళ్ళు ధూళి పోసుకొని అలా కూడి వచ్చినట్టు బైబిల్ మనం చూస్తున్నాం. 2వ వచనం నేను చదువుతాను చూడండి. ఇజ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఇప్పుడు చూడండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలబడి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు అద్భుతమైన విషయం ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలతో పాటు కొంత అన్యులు కూడా ఆ టైంకి వీళ్ళతో పాటుగా ఉన్నారు. బహుశా అంటే అన్యులు అంటే వాళ్ళు ఏదో ఉన్నారని కాదు, బహుశా అన్యులుగా ఉండి దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు అయి ఉంటారేమో, వాళ్ళు కూడా వీళ్ళతో పాటు ఉన్నారు. కానీ ఈ మూమెంట్కి వచ్చారు బైబిల్ మనం ఏం చూస్తామంటే వాళ్ళంట
ఈ అన్యులుగా ఉన్నటువంటి వారి నుండి కొంచెం ప్రత్యేకంగా ఉండంటే వాళ్ళు తమను తాము సపరేట్ చేసుకొని వాళ్ళు అక్కడ పశ్చాత్తాపడ్డము, మారుమనసు పొందడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఆ మాట ఎందుకుంది? అన్యజనుల నుండి వీళ్ళు ప్రత్యేకింపబడి అన్న మాట ఎందుకు ఉందో కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, అన్యజనులు ఎందుకు ప్రత్యేకింపబడి అంటే ఇక్కడ స్పెసిఫిక్ మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ఆ టైం, వాళ్ళకి మైండ్ సెట్ ఏంటి, వాళ్ళకి ఆత్మీయ స్థితి ఆ మూమెంట్లో ఏంటంటే, వాళ్ళు దేవుని దగ్గర వాళ్ళు వెళ్ళి దేవుని దగ్గర వాళ్ళు పశ్చాత్తాప హృదయాన్ని వాళ్ళు తెలియపరుస్తున్నారు. వాళ్ళు మారు మనసు పొందుతూ వాళ్ళు యాక్చువల్గా ఉన్నారు. ఆ ఆత్మీయ స్థితిలో వాళ్ళు వెళుతూ యాక్చువల్గా ఏం చేస్తారంటే అన్యజనుల నుండి వాళ్ళు కొంచెం ప్రత్యేకింపబడి నిజమైనటువంటి ఇజ్రాయేల్ మాత్రమే ప్రత్యేకంగా వచ్చి వాళ్ళు ప్రార్థించడం కానీ, లేదంటే వాక్యం చదవటమే కానీ, లేదా బాధపడటమే కానీ, దుఃఖాన్ని సెలపడం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఎందుకు ఇలా బైబిల్ మాట రాయబడింది అన్యుల నుండి ప్రత్యేకింపబడి అంటే ఇక్కడ చూడండి, మనం కొంచెం అర్థం ఇజ్రాయేల్ యొక్క సాంప్రదాయం మనం అర్థం చేసుకోవాలి. నార్మల్గా ఇజ్రాయేల్ ప్రజలకు ఏంటంటే వాళ్ళకి సహజంగా యూదులు ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక స్థితిని వాళ్ళు ఎలా తమను చూసుకోవాలంటే, మేము అందరు ప్రపంచంలో అందరికంటే మేము చాలా గొప్ప వాళ్ళమి అనేటువంటి ఒక స్థితిలో ఎప్పుడు కూడా తమను తాము ఊహించుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అది తప్ప అంటే తప్పేమీ కాదు, అది చాలా వరకు కరెక్టే. ఎందుకంటే దేవుడు కూడా వారి గురించి అలాగనే మాట్లాడాడు. మీరు నాకు ప్రత్యేకమైన జనం అనే దేవుడు కూడా చాలా సందర్భంలో వాళ్ళు తనకి ఎంత స్పెషల్ దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. దేవుడు అన్ని జనులు కూడా ప్రేమిస్తున్నాడు. కానీ ఈ ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళంతా ప్రత్యేకమైన వారు. దేవుడు తరచుగా నిబంధనలు చేయడం ద్వారా కానీ, ఆశీర్వదించడం ద్వారా కానీ, ఇలాగున్న కొన్ని కార్యాల ద్వారా దేవుడు క్లియర్గా ఇజ్రాయెల్ ప్రజలకు ఏం చూపించాడంటే, మీరు నాకు చాలా స్పెషల్ అన్న విషయాన్ని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి చూపించాడు. అలా ఇజ్రాయెల్ ప్రజలు స్పెషల్ అన్న విషయాన్ని దేవుడు ప్రపంచాన్ని కూడా చాలా సందర్భాల్లో చూపించాడు. సో ఇప్పుడు నార్మల్గా ఏంటంటే, ప్రపంచం చూసినా ఒక ఇజ్రాయేలీయుడు తన గురించి తను ఆలోచించుకున్నా సహజంగా ఎలా ఆలోచించుకోవాలంటే, మేము అందరి లాంటి వాళ్ళం కాదు, మేము కొంచెం స్పెషల్ని ఆలోచించేవాళ్ళు. అభిప్రాయం కూడా వాళ్ళకి దేవుని యొక్క మాటల వలన కలిగింది. అయితే ఆ దేవుడు అలా చెప్పాడు కాబట్టి, ప్రత్యేకమైన వారు కాబట్టి గర్వపడాలనేటువంటిది యాక్చువల్ ఉద్దేశం కాదు. కానీ కొన్ని సందర్భాల్లో వీళ్ళు గర్వపడి ఉంటారేమో. కానీ యాక్చువల్గా చూసుకుంటే వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళని ఇంప్రెషన్ కలిగించింది ఎవరు అంటే దేవుడే వారికి కలిగించాడు. మేము అందరూ అంటారు మేము చాలా స్పెషల్ అని. కానీ ఇక్కడ చూడండి, వాళ్ళు మారుమనసు పొందేటప్పుడు, వాళ్ళ దుఃఖాన్ని తెలియపరిచేటప్పుడు వాళ్ళు అన్యుల కంటే ప్రత్యేకంగా వచ్చారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇందులో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ కూడా వారి హృదయం యొక్క స్థితి మనం చూస్తున్నాం. వాళ్ళకి తగ్గింపుని ఇక్కడ మనం చూస్తాం. అసలు నార్మల్గా ఇదంతా ఎందుకు చేస్తారు? దుఃఖాన్ని సలపడం కానీ, గోనెబట్ట కట్టుకోవడం, తల మీద బూడిద వేసుకోవడం, ఇదంతా బేసిక్ ఏంటంటే వాళ్ళు దేవుని దగ్గర తమను తాము తగ్గించుకుంటున్నారు. అంటే ఆత్మీయ విషయాల్లో వాళ్ళంతా దయనీయంగా ఉన్నారు, ఎంత దీనంగా ఉన్నారో, ఎంత బలహీనంగా ఉన్నారో దాన్ని దేవునికి వాళ్ళు తెలుపుతూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళు అన్యజనులను ప్రత్యేకంపడి కూడా వాళ్ళు దాన్ని తెలియపరుస్తున్నారు. ఎందుకంటే నార్మల్గా వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు ప్రత్యేకంగా వాళ్ళు ఫీల్ అయ్యి సపరేట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో సెపరేట్ అయ్యేవాళ్ళు అంటే, మేము మీకంటే గొప్ప వాళ్ళమి అని దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అన్యులకు దూరంగా వెళ్ళేవాళ్ళు. అన్యులకు దూరంగా జీవించేటప్పుడు, దూరంగా వెళ్ళేటప్పుడు, లేదా వాళ్ళని దూరం పెట్టినా, వీళ్ళు దూరంగా వెళ్ళినా ఏ ఆలోచనతో తలంపుతో వాళ్ళు దూరంగా జరిగేవాళ్ళు అంటే, మేము చాలా స్పెషల్ అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు దూరంగా జరిగేవాళ్ళు. కానీ ఇక్కడ వాళ్ళు ఇప్పుడు దూరంగా జరిగినప్పుడు, అన్యజనుల కంటే వీళ్ళు కొంచెం సపరేట్ అయినప్పుడు, మేము గొప్ప వాళ్ళము కాబట్టి అని సపరేట్ అవ్వలేదు వీళ్ళు. మేము పాపం చేసాము, మేము తప్పు చేసాము, మా స్థితి చాలా దయనీయమైంది అని తెలుపుతూ వాళ్ళు అన్యజనుల నుండి వాళ్ళు సపరేట్ అయ్యారు. ఇప్పుడు ఇది ప్రాముఖ్యం ఇక్కడ. ఇప్పుడు అదేం చెప్తుందంటే, వీళ్ళు నిజంగానే వీళ్ళంత మారు మనసు పొందుతున్నారో మనకు క్లియర్ అర్థమవుతుంది. దేన్ని బట్టి అయితే ఇంతకుముందు వాళ్ళు అతిశయపడేవాళ్ళు, గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు ఈ మూమెంట్లో నిజమైన పశ్చాత్తాపం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి స్టేటస్ గురించి యాక్చువల్ వాళ్ళ ఆలోచన చేయరు, వాళ్ళ కంఫర్ట్స్ గురించి ఆలోచించరు. ఈ మొదటి 4-5 వచ్చిన ఎందుకు ప్రత్యేకమో తెలుసా? వీళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు, బేసిక్ ఉపవాసం కూడా ఏ సందర్భాల్లో ఉపవాసం ఉంటారు నార్మల్గా అంటే, వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళు లోటును వాళ్ళు గుర్తించినప్పుడు, అంటే వాళ్ళు ఎలాంటి స్థితిలో యాక్చువల్గా దేవునికి ఎంత దూరం అయిపోయినటువంటిది వాళ్ళు గుర్తించినప్పుడు ఆ బాధను తెలియపరుస్తూ వాళ్ళు ఆ బాధ ఎక్కువైపోయి నార్మల్గా ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు ఆ బాధను బట్టి సహజంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏదైతే సౌఖ్యంగా వాళ్ళ జీవితం గడుస్తూ ఉందో, తాత్కాలికమైనటువంటి కంఫర్ట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు పక్కన పెట్టేసి వాళ్ళు దేవుని గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ప్లేస్లో కూర్చొని వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితిని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ బాధను వాళ్ళు తెలియపరుస్తూ ఉంటారు. అంటే బేసిక్గా ఎందుకని నేను ఉపవాసం ఉండాలని ఉపవాసం ఉండడం కాదు, నేను గోనెబట్ట కట్టుకోవాలి కాబట్టి నువ్వు గోనెబట్ట కట్టుకోవడం కాదు, బూడిద వేసుకోవాలి కాబట్టి అని బూడిద వేసుకోవడం కాదు. వాళ్ళకి ఆ బాధ ఎంత ఎక్కువైపోయిందంటే, ఆ బాధల వల్ల ఏమన్నా రకంగా దేవుని చెప్తున్నారంటే, ఈ మొమెంట్లో మా ఆత్మీయ స్థితి కంటే మాకు వేరేది ఏది కూడా మాకు అంత ఇంపార్టెంట్ కాదు. ఈ టైంలో మేము ఎలాంటి బట్టలు ధరించుకున్నాం అన్నది మాకు ఇంపార్టెంట్ కాదు.
ఈ టైంలో మా ఆత్మీయ స్థితి కంటే మా ఆత్మీయ స్థితిలో ఉందన్న దాంతో పోల్చుకున్నప్పుడు, దేవునితో మాకున్న రిలేషన్ గురించి ఆలోచించేటప్పుడు మేము ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నాం మాకు అంత ఇంపార్టెంట్ కాదు, మేము ఏం భోజనం చేస్తున్నా మాకు ఇంపార్టెంట్ కాదు, లేదా అసలు భోజనమే మాకు అంత ఇంపార్టెంట్ కాదు, మేము బయటికి ఎలా కనబడతాం ఇంపార్టెంట్ కాదు. గోని బట్టి అంటే నార్మల్గా చూసుకుంటే చూడండి శరీరానికి రఫ్గా తగులుతుంది. అంటే బేసిక్ అది కూడా ఎందుకు వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ టైంలో మాకు శారీరకంగా మాకు అంత కంఫర్ట్స్ మాకేం అవసరము లేదు, వాటన్నిటిని వేసుకోవాలి కాబట్టి నేర్చుకోలేదు. వాళ్ళకి ఆత్మీయ స్థితిలో ఒక భారం వాళ్ళకి అనిపించినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని వీటన్నిటిని కాదంట ద్వారా వాళ్ళు దాన్ని దుఃఖాన్ని వాళ్ళు తెలియపరుస్తూ ఆత్మకి వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు. ఉపవాసం ఉండడం కోసం ఉపవాసం కాదు, భోజనం మానేయడం కోసం భోజనం మానేయలేదు. బేసిక్గా వాళ్ళ ఆ టైంకి ఏంటంటే అవంత ఇంపార్టెంట్ కాదు అనిపించింది. ఇప్పుడు చూడండి, నార్మల్గా ఇది ఎలాంటి సందర్భం అంటే, నార్మల్ చూడండి, మన కుటుంబంలో కూడా ఏదైనా ఇంపార్టెంట్ కార్యాలు ఉంటున్నప్పుడు, వివాహం లాంటివి జరుగుతున్నప్పుడు, లేదా ఇంకా ప్రాముఖ్యమైనటువంటి లేదా ఇల్లు కట్టుకునేటప్పుడు, ఇలాంటి ప్రాముఖ్యమైన సందర్భాలు వచ్చినప్పుడు మనం కూడా చూడండి, నార్మల్గా ఎప్పుడు టైంకి భోజనం చేసి టైంకి టిఫిన్ చేస్తూ బహుశా టైం టీ తాగి ఎలాగైతే నార్మల్ మన లైఫ్ లీడ్ చేస్తుంటామో, ముఖ్యమైన సందర్భాలు వచ్చినప్పుడు, ప్రాముఖ్యమైన సందర్భాలు వచ్చినప్పుడు, అది సందర్భం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి అనుకున్నప్పుడు, అవి ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మనం ఆ టైంలో భోజనాన్ని మనం పక్కన పెట్టేస్తాం. ఎందుకు పక్కన పెట్టేస్తున్నాము? నేను భోజనం పక్కన పెట్టేశాను ఎందుకంటే నాకు చాలా త్యాగము చేస్తున్నాను, ఆ పర్పస్ మీద మనం చెయ్యం. ఇంట్లో బోల్డ్ పనులు చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి, లేదా పెళ్లి పనులు, ఇంటి పనులు బోల్డ్ ఉన్నాయి కాబట్టి నేను భోజనం పక్కన పెట్టేస్తాను, అప్పుడు పనులు ఫాస్ట్గా అయిపోతాను కాదు, ఇది భోజనం చేసేస్తే బాగోదేమో అనుకొని పనులు చేస్తున్నాను కాదు. బేసిక్గా పనులు భారం ఎక్కువైనప్పుడు, పనులు ఎక్కువగా మనకు ఉన్నాయి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే, భోజనం మానని ఉద్దేశం కాదు, కానీ పనులు ఎక్కువ ఇంపార్టెంట్ అయినప్పుడు భోజనం అంత ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది, టిఫిన్ చేయడం అంత ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది కాబట్టి వదిలేస్తాం. అది మనం వదిలేసేటప్పుడు నేను భోజనం మానేసి మరి పని చేస్తాను గొప్పగా మనం చెప్పుకోము. ఎందుకంటే మనం నేను భోజనం మానేసాను గొప్పగా చెప్పుకోవడానికి మనం వదిలేదు, దాన్ని 10 మందికి తెలియపరచడానికి మనం దాన్ని వదిలేదు. మనకి పనులు ఇంపార్టెంట్ అయినాయి కాబట్టి మనం కొన్నిటిని ఆ టైంలో ఆ టెంపరీగా ఆ సిచ్యువేషన్లో మాత్రం కొన్నిటిని మనం పక్కన పెట్టేస్తాం. అలా పెట్టేసినప్పుడు ఏ ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు ఎవరు కూడా మేము పెద్ద త్యాగం చేస్తాం అన్నట్లుగా వాళ్ళు ఏమి ఫీల్ అవ్వరు, ఆ ముఖం ఎక్స్ప్రెషన్ అలాగేం పెట్టరు. ఎందుకంటే అది నార్మల్గా ఏంటంటే పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి భోజనం అంత ఇంపార్టెంట్ కాదు, కొంచెం లేట్గా చేస్తానులే కావాలంటే ఏముందిలే అనుకుంటా. నార్మల్గా మనకు అలవాటే, సహజంగా మన అనుదిన జీవితంలో అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనకు అలవాటే. భోజనం చేయకుండా కొన్ని పనులు చేస్తాం, కొన్ని సందర్భాల్లో భోజనం లేటుగా చేస్తాం, కొన్ని సందర్భాలు అసలు భోజనమే కొన్నిసార్లు చేయం కూడా. అలా ఎలాగైతే భౌతికంగా మనకు కొన్ని ఇంపార్టెంట్ సందర్భాలు వచ్చినప్పుడు మనం ఎలాగైతే సహజంగా న్యాచురల్గా వదిలేస్తామో, వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళకి ఏంటంటే దేవునితో వాళ్ళకు ఉన్నటువంటి ఆ రిలేషన్ని ఒకసారి వాళ్ళు ఎగ్జామిన్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. వాళ్ళు ఆలోచించడం వాళ్ళకి ఏమనిపించింది అంటే, ఈ టైంలో మనకి ఈ మైండ్లో ఈ ఆలోచన ఎక్కువ తిరుగుతున్నప్పుడు భోజనం మీదకి ఆటోమేటిక్గా వెళ్ళదు. అలాగే వీళ్ళు ఇక్కడ ఎవరు చెప్పకుండానే వీళ్ళు ఇక్కడ ఉపవాసం ఉన్నారు. వీళ్ళు ఇక్కడ ఎజ్రా చెప్పలేదు, లేదా నెహెమీయా చెప్పలేదు, లేదా యాజకులు లేవీలు ఎవరు చెప్పలేదు వీళ్ళకి. కానీ ఎవరు చెప్పకుండా అక్కడ వాళ్ళు, నేను అనుకుంటాను బహుశా ఆ ప్రాకారాలను కట్టినప్పుడు ఆ మేళ్ళు జరిగినవి చూసారా, ఆ మేళ్ళన్నింటినీ వాళ్ళు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనకి ఎంత సుఖాన్ని ఇచ్చాడు అని ఆలోచించినప్పుడు, ఒకప్పుడు ఎంత కష్టపడే వాళ్ళం ఇప్పుడు ఎంత సుఖాన్ని దేవుడు మనకి ఇచ్చాడని ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి బహుశా ఏంటంటే ఇంత గొప్ప మేళ్ళు పొందుకునే యోగ్యత యాక్చువల్గా మనకు లేదనేటువంటి ఒక భావన బహుశా వాళ్ళకి కలిగిందేమో నేను అనుకుంటాను. ఇప్పుడు చూడండి, చాలా సందర్భాలు కొన్నిసార్లు ఏంటంటే మనం మేలు పొందుకున్నప్పుడు దేవుడు ఏదైనా మేలు చేస్తే హ్యాపీగా ఉంటాం, మంచిదే. దేవుడు కార్యం చేసినప్పుడు దేవునికి కూడా థ్యాంక్స్ చెప్తాం, మంచిదే. కానీ ఏముంటుంది తెలుసా, నిజంగా నువ్వు మేలు జరిగినప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పడానికి ఇంకా లోతైనటువంటి ఒక ఆత్మ ఎక్స్పీరియన్స్ ఇంకోటి ఉంటుంది. అదేంటి తెలుసా, నువ్వు మేలును గుర్తించడం మాత్రమే కాదు, ఆ మేలుని నీ జీవితంలో దేవుడు చేసిన మేలుతో నీ ఆత్మస్థితితో పోల్చుకున్నప్పుడు నిజంగా నీ అర్హతకు మించినటువంటి ఒక కార్యము దేవుడు చేసిన విషయము ఆ గ్రహింపునికి వస్తే నువ్వు ఇలా రెస్పాండ్ అవుతావు. ఏంటో గ్రహింపు అంటే, నేను ఏదో ప్రార్థన చేశానండి, నేను ప్రార్థన దేవుడు ఆలకించాడు, నాకు దయచేసాడు అని ఒక నువ్వు అంతవరకు మాత్రమే నీకు ఒక అవగాహన ఉందనుకో, మంచిదే. అట్లీస్ట్ దేవుడిని ప్రార్థన విన్నాడనేటువంటి ఒక ఆలోచనకు వచ్చింది, మంచిదే. దాన్ని బట్టి నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పావు, అది కూడా మంచిదే. కానీ అంతకని ఇంకా లోతైనటువంటి ఒక ఆత్మస్థితి ఏంటో తెలుసా, దేవుడు కార్యం జరిగించినప్పుడు దాని గురించి నువ్వు లోతుగా నిజంగా ఆలోచించగలిగితే, నువ్వు జస్ట్ థ్యాంక్స్ చెప్పడం అంటే, నువ్వు దేవుని కృతజ్ఞతలు చెప్పడం కంటే దేవుడు నాకు సహాయం చేసిన దానికంటే ఇంకా మించి నువ్వు చాలా ఆలోచన చేస్తావు. అలా లోతుగా ఆలోచించినప్పుడు మాత్రమే, అలాగ ఆలోచించే వాళ్ళు మాత్రమే ఇలాగ స్పందిస్తారు. ఎలా చెప్పిన ఎగ్జాంపుల్ చూడండి, న్యూ టెస్ట్మెంట్లో కూడా సువార్తలు మనం చూస్తే, లూకా సువార్తలు మనం చూస్తే, పేతురు కూడా చూడండి, రాత్రి అంతా కష్టపడ్డాడు, చేపలేమీ దొరకలేదు. అప్పుడు యేసుక్రీస్తు చెప్పారు, కొంచెం లోతు పోనిచ్చి పేతురు నేను చెప్పిన చోట వలయ్య అన్నారు. అలాగే పేతురు వలేసాడు, వలేస్తే బోల్డ్ చేపలు అక్కడ ఆ రోజు దొరికినాయి వాళ్ళకి.
ఆ నెట్ కూడా పగిలిపోయి అన్ని చేపలు దొరికినాయి. అలా దొరికినప్పుడు చాలామంది బహుశా హ్యాపీ ఫీల్ అవుతారు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఎందుకు గొప్పగా సడన్గా చేపలు దొరకడం ఏంటని. పేతురుతో పట్టిన చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ మీరు చూడండి, అంత గొప్ప మేలు జరిగినాడు. వెంటనే పేతురు ఏం చేస్తాడు, వెంటనే అక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, ప్రభు నేను పాపాత్ముడిని, నన్ను విడిచి నువ్వు దూరంగా వెళ్ళన్నాడు. ఆయన దూరంగా వెళ్ళిపోలేదు, నేను పాపాత్ముడిని, నన్ను విడిచి నువ్వు దూరంగా వెళ్ళన్నాడు. అంటే బేసి అక్కడ అర్థం విషయం ఏంటి, రాత్రంతా కష్టపడితే చేపలు దొరకలేదు, ఇప్పుడు నీ మాట చొప్పునే నేను చేస్తాను కూడా అంత ముందే చెప్పాడు. అన్ని చేపలు రావడానికి వల వేయడానికి మునిపోయి ఏమన్నాడు పేతురు, నువ్వు మాట చొప్పున నేను చేస్తా అన్నాడు. అది విశ్వాసమే. చాలామందికి అలా కూడా ప్రయత్నం చేయరు. పేతురు అలా చేశాడు, కష్టం తగ్గ ప్రతిఫలం దేవుడు ఇచ్చాడు. కష్టపడ్డాడు, ప్రతిఫలం వచ్చింది, నమ్మాడు, కార్యం జరిగిందని మనం అనుకోవచ్చు. అది కూడా మంచి లెసనే మనం నేర్చుకోవడానికి. కానీ పేతురుకి ఆ టైంలో అంతకు మించి జరిగింది. అవును, తన విశ్వాసం ఉంచాడు, కరెక్టే. కష్టపడ్డాడు, దేవుడు చెప్పాడు కాబట్టి వేసాడు, కరెక్టే. దేవుని మాటకు లోబడి చేశాడు, తను కష్టపడ్డాడు, అది చేయడానికి కూడా కష్టపడ్డాడు. కానీ అవన్నీ వచ్చిన తర్వాత నేను నమ్మాను, దేవుడు కార్యం చేశాడు అన్న దానికంటే ఇంకా లోతైనటువంటి ఒక సాక్ష్యాన్ని ఆ రోజున పేతురు లేదా ఎక్స్ప్రెస్ చేశాడని చెప్పొచ్చు. ఏంటంటే అంత జరిగిన తర్వాత అద్భుతం చూసి ఆ అద్భుతం వెనకాల ఆయనకు సంతోషాన్ని తీసుకొని రాలేదు. అది యాక్చువల్గా అది చూసిన ఆశ్చర్యం వేసింది. అలా ఆశ్చర్యం వేసినట్టు ఆయనకు అనిపించింది. ఎగ్జాక్ట్ ఆయన మాటలు బట్టి ఖచ్చితంగా ఆయన హృదయంలో ఏం జరిగిందంటే, ఎంత గొప్పగా దేవుడు నాకు సమృద్ధిగా నాకు ఎంత సపోర్ట్ చేశాడు, రాత్రంతా పడిన కష్ట వ్యర్థం పోకుండా నాకు ఎంత ఇచ్చాడు, కానీ ఎంత పొందుకోవడం నాకు నిజంగా అర్హత నాకు ఉందా? దేవుడు నేను నమ్మాను, దేవుడు చేశాడు, దేవుని మాట చొప్పున నేను వలేసాను. కానీ దేవుడు నాకు ఎంత ఇచ్చిన తర్వాత ఎంత దేవుడు అవ్వడానికి, ఇంత గొప్పగా కార్యం జరిగించడానికి నాలో నిజంగా అంత అర్హత నాకు ఉందా అని ఆలోచించినప్పుడు మాత్రమే పేతురు రెస్పాండ్ అవుతాడు. అందుకు అన్నాడు నేను పాపాత్ముడిని అంటున్నాడు. ఇప్పుడు పేతురు నువ్వు ఏ బేస్ మీద అలా అంటున్నావంటే ఏమంటాడంటే, నాకున్నటువంటి ఆత్మీయ స్థితికి, నాకున్నటువంటి నేను దేవునితో నాకు రిలేషన్తో పోల్చుకున్నప్పుడు ఇంత గొప్పగా దేవుడు కార్యం చేయడానికైతే నేను అర్హుడిని యాక్చువల్గా కాదు. కాబట్టి దేవుడు నాకెంత ప్రతిఫలం ఇచ్చినప్పుడు చూసుకున్నప్పుడు ఇదేదో ఇందులో నా విశ్వాసం నాకు గుర్తు రావట్లేదు, నా కష్టం కాదు గుర్తు రావట్లేదు, ఇందులో ఇంతగా దేవుడు చేయడానికి నాకు అంత యోగ్యత లేదు, దేవుడు నా ఎడల అంత గొప్పగా చేయడానికి నేను అంత యోగ్యుని కాదు కదా యాక్చువల్గా అని ఆలోచన వచ్చి సడన్గా నేను పాపిని అనేటువంటి ఒక ఆలోచన పేతురికి వచ్చేసింది. ఎగ్జాక్ట్ ఇక్కడ కూడా అలాగే వీళ్ళ స్థితిలో అంత గొప్పగా దేవుడు కార్యం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే, అరే ఇంత గొప్పగా దేవుడు మన జీవితంలో కార్యం జరిగించడానికి నిజంగా అంత యోగ్యత మనకి ఉందా అని ఆలోచించినప్పుడు వాళ్ళ ఆత్మీయతతో పోల్చుకున్నప్పుడే దేవుడు ఆశించినంత స్థాయిలో మనం యాక్చువల్ లేము, అయినా ఇంకో దేవుడు ఎంత గొప్పగా మన జీవితంలో కార్యములు జరిగించాడేంటి అని లోతుగా ఆలోచించినటువంటి వాళ్ళకి మాత్రమే దేవుడు నా జీవితంలో చేసింది నా స్థాయికి మించింది, నా ప్రార్థనకి మించింది, నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు చేశాడు అనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇలాగ రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు చూడండి, నిజంగా దేవుడు కార్యం జరిగించినప్పుడు అంత లోతుగా ఆలోచించగల కెపాసిటీ అందరికీ ఉండదు. బహుశా దేవుడు మేలు చేస్తే థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞత కూడా పెట్టుకుంటాం, బహుశా థ్యాంక్స్ చెప్తాం అంటే బహుశా నువ్వు అంతవరకు నువ్వు ఆలోచించు. కానీ ఇంకా లోతుగా ఆలోచిస్తే బహుశా మనం కూడా ఇలాగనా రెస్పాండ్ అవుతామేమో. అందుకని అన్నీ బాగున్నప్పుడు పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఆల్రెడీ వాళ్ళు ముందు అధ్యాయులు మనం చూసుకుని చక్కాలు వాళ్ళు ఒక పూట అంతా నిలబడి వాక్యం చదవబడుతుంటే విన్నారు, ప్రసంగం చేయబడుతుంటే దాన్ని అర్థం చేసుకుని ఎంతో ఆసక్తిని వాళ్ళు కనపరిచారు. అంత బాగానే ఉంది, ఆత్మీయంగా ఒక రకం వాళ్ళు సెట్ అయిపోయారు అనుకోవచ్చు మనం. అక్కడ వాక్యం ఉండడానికి అంత ఇంట్రెస్ట్ వాళ్ళకి చూపించారు ముందు అధ్యాయులు మనం చూసుకుంటే. ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే యాక్చువల్గా వాళ్ళు ఆత్మీయంగా బాగానే ఉన్నారంట మనం. కానీ నెక్స్ట్ అధ్యాయంకి వచ్చేసరికి ఇంకో కొంతకాలం గడిచేసరికి వాళ్ళు ఆత్మీయ ఇంకా బెటర్గా దిగిపోయారు. ఎంత బెటర్గా దిగిపోయారంటే ఇప్పుడు వాళ్ళు మేము ఆత్మీయంగా చాలా బ్రహ్మాండంగా ఉన్నాం, ఎందుకంటే మేము 8వ అధ్యాయంలో మేము నిలబడి ఒక పూటంతా నిలబడి వాక్యం ఉన్నాం, మేము చాలా మంచి విశ్వాసాలమి అని అనుకోలేదు వాళ్ళు. అది చేసిన తర్వాత కూడా ఇంకను వాళ్ళు ఇప్పుడు ఇంకో అధ్యాయంకి వచ్చేసరికి ఆత్మీయంగా వాళ్ళు ఎంత ఎదిగిపోయారని చెప్పొచ్చు. అంటే ఎదిగిన కొలది వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంకా మేము అంత గొప్ప వాళ్ళు మేమీ కాదనేటువంటి ఒక అవగాహనలోనికి వాళ్ళు వచ్చారు. దేవునికి ఎంత దగ్గర జరుగుతామో అంత ఎక్కువగా నువ్వు ఇలా యాక్చువల్గా రెస్పాండ్ అవుతావు. నార్మల్గా ఎలా రెస్పాండ్ అవుతామంటే, నేను ప్రార్థన చేశాను, కష్టపడానండి, అన్నీ చేశాను, దేవుడు నా ప్రార్థన నాకు ఇలా చేశాడు మేలు, నార్మల్గా చెప్తాం. కొంతవరకు అది మంచిదే, కానీ అంటాను అదేం గొప్ప విషయం ఏం కాదు. అది జస్ట్ యావరేజ్గా ఒక విశ్వాసం ఎలా రెస్పాండ్ అవుతుందో అలా రెస్పాండ్ అయ్యే మంచిదే. అట్లీస్ట్ కొద్ది గొప్ప నువ్వు అలాగనే రెస్పాండ్ అయ్యి మంచిదని కాదంటలేదు. కానీ ఇక్కడ చూడండి, వాళ్ళు ముందు అధ్యాయముల కంటే ఇంకా వాళ్ళు ఇప్పుడు వచ్చేసరికి ఇంకా వాళ్ళకి దేవుడు సుఖాన్ని నెమ్మది ఇచ్చిన తర్వాత ఇంకా ఆత్మీయంగా వాళ్ళు చాలా ఫాస్ట్గా ఎదిగిపోవడం మనం చూస్తున్నాం. ఎంత ఎదిగిపోయారంటే దేవునికి దగ్గరకు జరిగేటప్పుడు ఆ ముందు అధ్యాయంలో ఉన్నటువంటి ఆత్మీయ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని
మనం చాలా ఆత్మీయంగా బాగానే ఉన్నాం, మనం బ్రహ్మాండంగా సాగుతున్నామని అవగాహన రాలేదు. వాళ్ళు ముందు అధ్యాయం కంటే ఇప్పుడు ఇంకా ఆత్మీయంగా ఎదిగారు. మరి ఆత్మీయంగా ఎదిగినప్పుడు వాళ్ళకి కావాల్సింది యాక్చువల్ కాన్ఫిడెన్స్ కదా. మేము పాపులమన్న మాట ఎందుకు వస్తుంది ఇక్కడ? పశ్చాత్తాపం ఎందుకు పడుతున్నారు? బూడిద ఎందుకు వేసుకుంటున్నారు? ఒకళ్ళు వేసుకుని ఉంటే ప్రాకారం ఓపెన్ చేసినప్పుడు చేస్తే బాగుంటుంది ఆ పని. ప్రాకారం ఓపెన్ అయినప్పుడు అలా చేయొచ్చు వాళ్ళు ఆ పనిని. కానీ ప్రాకారం ఓపెన్ అయిన రోజున వాళ్ళు అలా చేయలేదు. అది అయిపోయింది, ఓపెనింగ్ అయిపోయింది, వాళ్ళు ఆత్మీయంగా కొంచెం సాగుతున్నారు, వాక్యం వింటున్నారు, బలపరచబడుతున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చారు, మళ్ళీ వాక్యం విన్నారు. ముందు అధ్యాయంలో మనం చూసుకుంటే. కానీ ఇక్కడ 9వ అధ్యాయంకి వచ్చారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత, ఫస్ట్ వచ్చిన మనం కొంత టైం గడిచిన తర్వాత మనం చూస్తున్నాం మనం. అప్పటికి వాళ్ళు ఇంకెంత ఆత్మీయంగా ఎదిగిపోయారంటే, ఆత్మీయంగా ఎదిగకూడదు వాళ్ళను లోటుపాట్లు వాళ్ళకే తెలుస్తున్నాయి. ఎంతగా తెలుస్తున్నాయంటే, కనీసం ఇంతకుముందు నింటి వరకు మనము యూదులమని చెప్పుకొని గర్వపడేవాళ్ళమి. కానీ ఇప్పుడు అన్యుల దగ్గర చూసుకుని అన్యులు చూస్తారంటే గ్రహింపు కూడా లేకుండా, మేము చాలా దయనీయ పరిస్థితుల్లో, మేము చాలా అల్పులమే, మేము పాపులమని, అన్యుల కంటే మేము తక్కువ వాళ్ళం అన్నట్లుగా అన్యుల ముందే వీళ్ళు తమను తాము తగ్గించుకున్నారు. ఎంతమంది అన్యుల ముందు గర్వపడేటువంటి వీళ్ళు మేము గొప్ప వాళ్ళం అనుకొని అన్యుల్ని చులకనగా చూస్తూ, చులకన బాంతో అన్యుల్ని దూరం పెట్టినటువంటి వీళ్ళు ఇప్పుడు మేము అన్యుల కంటే మేము చాలా అల్పులమే అనుకున్నారు. కాబట్టి అన్యులు చూస్తున్నారని కూడా వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళు మారుమనసు పొందే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. అదేం చెప్తుందంటే, దేవునికి వాళ్ళు ఎంత దగ్గరగా జరుగుతున్నారో అంత ఎక్కువగా వాళ్ళు ఎలాగునా రెస్పాండ్ అవుతున్నారు. ఆత్మీయంగా మనం బాగా సాగుతున్నాం అనుకుంటే బేసిక్గా మీనింగ్ అంటే, నువ్వు ఆత్మీయంగా ఎంత దేవునికి అంత దగ్గర జరుగుతావో, దగ్గర జరిగే కొలది అంతగా నువ్వు ఆత్మీయంగా నువ్వు అంత తక్కువలో ఉన్నావనే విషయం నీకు అర్థమవుతుంది. నువ్వు దేవుని దూరంగా ఉంటేనే నేను ఆత్మీయంగా బాగానే ఉన్నానంటే ఒక అవగాహనతో నువ్వు ఉంటావు. ఎందుకంటే నువ్వు దేవునికి అవసరాన్ని దగ్గరకు నువ్వు రాలేదు కాబట్టి నీ స్థితి బాగా బ్రహ్మాండం కనబడుతుంది నీకు. ఎందుకంటే ఎప్పుడు నెలకోసారి చర్చికి వెళ్తున్నాం, కొంతమంది అసలు చర్చనాలను చూస్తున్నాను, నేను చాలా బెటర్ అనుకున్నాను. కానీ నువ్వు తరచుగా నువ్వు చెప్పేది దేవుని దగ్గరగా జరిగితే, నేను తరచుగా చర్చ రావడం ఇంకేవో చేయడం గురించి చెప్పలేదు, దేవుని దగ్గర జరిగేకొలది నువ్వెంత అల్పమైనటువంటి వాడు నీకు గుర్తొస్తుంది. అందుకని చూడండి, పౌలు ఎక్కడ గర్వపడ్డావు. యాక్చువల్ చెప్పాలంటే ఏదన్నా గొప్ప మంచి విషయాల్లో గర్వపడచ్చు, ఆత్మీయతలో గర్వపడచ్చు అంటే పౌలు గర్వపడచ్చు. ఎందుకంటే నిజంగా పౌలు మించినటువంటి భక్తి జీవితమే కానీ, ఆత్మీయ వాక్య జ్ఞానమే కానీ, భక్తి జీవితమే ఇంకేదన్నా సరే పౌలు మించినటువంటి వాళ్ళు యాక్చువల్గా లేరు ఆ టైంకి. కానీ అంత ఎదిగినటువంటి పౌలు ఇంకనేమన్నా తెలుసా, నేనేమై ఉన్నంత కూడా దేవుని యొక్క కృప వల్ల మాత్రమే అంటాడు. ఎక్కడో కూడా పౌలు మనము గర్వం ఎక్కడ మనం చూడం. అందుకనే ఎంతగా పౌలు ఆత్మీయ ఉన్నాడంటే, తన సొంత హక్కులను కూడా కాదని తనకున్నటువంటి స్వాతంత్రాన్ని కూడా చాలా సందర్భాలు ఆయన పక్కన పెట్టాడు. తనకు ఉన్నటువంటి దేవుడు ఇచ్చేటువంటి హక్కులను కూడా ఆయన పక్కన పెట్టేసి బ్రతకడం బైబిల్ మనం చూస్తాం. ఆయన హక్కుల కోసం ఫైట్ చేసే వ్యక్తి కాదు పౌలు. అలా ఎందుకు ఉంటాడు అంటే, పౌలు బేసిక్గా ఆయనకు ఆలోచన ఏంటంటే, దేవునికి దగ్గరగా జరిగేకొల్లని అనిపిస్తుంది అంటే, ఈ హక్కులు డిమాండ్ చేయడానికి నేనే ఉన్ని, మనకు కొన్ని హక్కులు ఉన్నాయంటే ఉన్నాయి, కానీ అవి డిమాండ్ చేయడానికి నేను చాలా అల్పమైనటువంటి వాడిని కదనేటువంటి భావన పౌలుకి ఉంది. అందుకని ఎక్కడో కూడా పౌలు గర్వపడడం అవి మనం చూడం. ఇక్కడ చెప్పంటే ప్రేమ గురించి గొప్పగా మాట్లాడడం, తగ్గింపు గురించి గొప్పగా మాట్లాడడం పౌలు దగ్గర మనం చూస్తాం, పత్రికల్లో మనం చూస్తాం, కొరింథీ పత్రికల అట్లా మనం చూస్తాం. అంటే బేసిక్ అర్థం ఏంటంటే, ఆత్మీయంగా దేవునికి అంత దగ్గరగా జరుగుతామో అంతగా నీ మీద నీకున్నటువంటి ఆ ఆత్మస్థితి ఏదైతుందో నీకు అది అసంతృప్తిని ఇస్తుంది. నీకు ఎందుకు అసంతృప్తి వస్తుంది అంటే, జస్ట్ తగ్గించుకోవడం కోసం కాదు. అసంతృప్తి ఎందుకు వస్తుందంటే, నువ్వు దేవుని దగ్గరగా జరుగుతున్న కొలది నిజంగా దేవుడు ఎంత గొప్పడో నీకు అర్థమవుతుంది, దేవుడు ఎంత ప్రత్యేకమైన వాడు నీకు అర్థమవుతుంది. ఆ వెలుగులో నేను నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు చాలా తక్కువ వాడుగా నువ్వు కనబడుతున్నావు. అందుకని అసలు ఏ సందర్భం లేదు ఇక్కడ, అసలు మారు మనసు పొందాల్సిన సందర్భమే లేదు. కానీ వీళ్ళు మారు మనసు పొంది పాపాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు వీళ్ళు. బట్ ఇంకా బైబిల్ మీరు చూడండి, అక్కడ వాళ్ళ పాపాలే కాదు, వాళ్ళ పూర్వీకుల లెక్క పాపాలు కూడా వాళ్ళు ఒప్పుకునే బైబిల్ మనం చూస్తాం. పూర్వీకుల లెక్క పాపాలు ఒప్పుకుంటే బేసిక్ అర్థం అండి, ఇక్కడ చూడండి, ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఊరిని క్యాజువల్గా మా పాపాలు మెప్పుకుంటాం, మా పూర్వీకుల పాపాలు కూడా మెప్పుకుంటాం అనేది జస్ట్ మా పితరులు పాపం చేశారు, మేము పాపం చేసాం అని ఊరిని ఫ్లో లేదో చెప్పడం కోసం చెప్పట్లేదు వీళ్ళు. నార్మల్గా ఇక్కడ కూడా మళ్ళీ చూడండి, ఇజ్రాయెల్ ప్రజల యొక్క సాంప్రదాయం గురించి మాట్లాడితే, కల్చర్ గురించి మాట్లాడితే, ఇజ్రాయెల్ ప్రజలు నార్మల్గా వాళ్ళ పూర్వీకుల గురించి వాళ్ళు గొప్పగా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు లాంటి వ్యక్తి వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చి, మీరు సత్యాన్ని గ్రహిస్తే మీరు స్వతంత్రులుగా ఉంటారని చెప్తే, మా పితరుడు అబ్రహాము, మా తండ్రి అబ్రహాము, మేము ఎవరికి దాసులము కాదు, మేము సంఖ్యలు తెంపడం ఏంటి, మాకు విడుదల కోసం ఇంకా ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి, మేము ఆల్రెడీ ఫ్రీగా ఉన్నాం, మేము అబ్రహాం సంతానము అని ఇజ్రాయెల్ ప్రజల యొక్క నార్మల్ చరిత్ర లేదా మనిషి కూడా నార్మల్గా ఎలా చేస్తారంటే, వారు పూర్వీకుల నుంచి గొప్పగా చెప్పుకునేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి కాలంలో వాళ్ళ పూర్వీకులు పాపం చేసని వీళ్ళు మాట్లాడుతున్నారు.
అది ఇంపార్టెంట్ ఇక్కడ. పూర్వీకులను ఎప్పుడు కూడా గొప్పగా చెప్పుకునేటువంటి కాలంలో అది ప్రజలందరికీ అలవాటు. నార్మల్గా మనం కూడా మనం పూర్వీకులు గొప్పగా బహు చెప్పుకుంటాం. మనం మా తాత గురించి ఇలా వాళ్ళు గొప్పగా మనం చెప్పుకుంటాం. ఒకప్పుడు ఎలా బ్రతికి ఎలా చేస్తారు గొప్పగా చెప్పుకుంటాం మనం. నార్మల్గా మనిషికి నేచర్ అది. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలాగే ఒకప్పుడు జీవించేవాళ్ళు, అలాగే వాళ్ళు కూడా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. మోషే గురించి, అబ్రహాం గురించి ఇలా వాళ్ళు గొప్పగా చెప్పుకునే సందర్భాలు బైబిల్లో మనకు బోల్డ్ కనబడతాయి. యేసు ప్రభు దగ్గర కూడా వచ్చి వాళ్ళు అబ్రహాం గురించి గొప్పగా మాట్లాడతారు, ఏలే గురించి మాట్లాడతారు, ఎలీషా గురించి మాట్లాడతారు. వాళ్ళు పూర్వీకుల గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. కానీ ఇక్కడ వచ్చారు మాత్రం వాళ్ళంతగా వాళ్ళు లోతుగా వాళ్ళ ఆలోచనలోనికి వాళ్ళు వెళ్ళిపోయారంటే ఆత్మీయ విషయాలకు వచ్చేసరికి వాళ్ళు అక్కడ మేం పాపం చేస్తామని మాత్రమే వాళ్ళు ఒప్పుకోవడం కాదు, కానీ వాళ్ళు ఏమని తెలుసా, మా పితరులు కూడా పాపము చేశారు అంటే బేసిక్ వాళ్ళు ఏం చెప్పి ఊరిని ఏదో చెప్పడం కోసం ఒప్పుకోలు కాబట్టి ఒప్పేసుకుంటున్నారని కాదు. వాళ్ళు నిజంగా ఏం చెప్తున్నారంటే అంటే ఇది ఏదో మేమేలో ఉన్నాం కాదు, మా సంతానం కూడా అసలు అలాగే వచ్చింది. మీ ఇక్కడ ఏదో మేము మాత్రం తప్పు చేస్తాం, మా పూర్వీకులు అందరూ చాలా పర్ఫెక్ట్, మా పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు అని చెప్పుకోవడానికి కాదు, అసలు మా పూర్వీకుల్లో కూడా ప్రాబ్లము ఉంది. అంటే బేసిక్ మేమేదో తక్కువ వాళ్ళమనే కాదు, అసలు మా పూర్వీకులు కూడా తక్కువ వాళ్ళే. మా పూర్వీకులు కూడా పెద్దగా గొప్పగా చెప్పడానికి అంటూ మా దగ్గర యాక్చువల్గా ఏమీ లేదు. అలాంటి బ్యాక్గ్రౌండ్లోనే మేము వచ్చాం. మేమేదో చిన్నగా ఇప్పుడు ఏదో చిన్న చిన్న పాపాలు చేసాం, తప్పులు చేసాం, కానీ ఒకప్పుడు మా స్థితి చాలా గొప్పది, మా పూర్వీకులు చాలా గొప్పలు అని కాదు. వీళ్ళే చెప్తానంటే మేమే ఇలా కాదు, మా పూర్వీకులు కూడా అలాగున్నారు గొప్ప. అంటే నార్మల్గా మనుషులుగా కల్చర్ ప్రకారం చూసుకుంటే ఆ పూర్వీకుల నుంచి ఎప్పుడు కూడా అలాగ తక్కువగా వాళ్ళు చెప్పుకోరు, కానీ కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకోవడానికి కారణం ఏంటో తెలుసా, ఇక్కడ కూడా చెప్పుకుంటే ఇంకా వాళ్ళు ఇంకా దేవుడిని అంత దగ్గరగా వాళ్ళు చూడగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఏదో మేము మాత్రమే ఈ లోపాలు ఆత్మీయ లోపాలు మాకే ఉన్నాయని కాదు, మా పూర్వీకులు కూడా అలాంటి వాళ్ళే కదా. అంటే అలాంటి సంతానాన్ని మేము వచ్చాం అంటే బేసిక్ అర్థం ఏంటంటే మేమే కాదు, మా పూర్వీకుల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇంతకాలం పాటు ప్రాబ్లమాటిక్ పీపుల్తో నువ్వు డీల్ చేస్తూ వచ్చావు. ఇన్ని తరాలుగా పాపం చేస్తూ నీకు విరోధంగా ఉన్నటువంటి సంతానం ఉంటుండగా నువ్వు ఇన్ని మేళ్ళని మా జీవితంలో జరిగిస్తూ వచ్చావు. ఏదో మా పూర్వీకులు ప్రార్థనలు చేశారు కాబట్టి ఇప్పుడు మేము ఎలా ఉన్నాం అని కూడా వీళ్ళు అనట్లేదు. మా తాతలు చేసిన ప్రార్థన, మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఇప్పుడు మేము ఎలా ఉన్నాం అని కూడా వీళ్ళు అనట్లేదు. వీళ్ళు అంటున్నారు మా పూర్వీకులు కూడా పాపం చేశారు. వాళ్ళ పూర్వీకులు బట్టి కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా అతిశయపడట్లేదు. అంటే సరే మాలో లేదు కానీ మా పూర్వీకుల్లో ఉంది అని చెప్పుకోవడం కూడా మా దగ్గర అసలు ఏమీ లేదు అంటున్నారు వాళ్ళు. అంత లోతుగా వాళ్ళు ఆ రోజున వెళ్ళిపోయారు, అంత లోతుగా ఆలోచించి అంటున్నారు అసలు మాలో పెద్దగా ఏమీ లేదు. అందుకే వాళ్ళ ఉపవాసం ఉండి గోనెబట్ట కట్టుకొని వాళ్ళు అలాగన ఆ టైంలో వాళ్ళు దుఃఖాన్ని సెలుపుతూ వాళ్ళ ఆత్మీయ లోపాన్ని ఉన్నటువంటి లోటుని వాళ్ళు వ్యక్తపరిచే ప్రయత్నం, బాధను వ్యక్తపరిచే ప్రయత్నం వాళ్ళ రోజున చేస్తున్నారు. ఇది నార్మల్గా సందర్భాలు ఎప్పుడు జరిగేటువంటి కార్యము కాదు. ఇప్పుడు చూడండి ఇలాగ సమాజం అంతా అలా కూర్చొని పని చేస్తున్నారు. ఇప్పుడు నార్మల్గా చూడండి ఇలాంటి ఎంత గుంపు ఇజ్రాయెల్ సమాజం అంతా ఇలా చేస్తున్నప్పుడు నార్మల్ కొంతమంది ఎలాంటి కూడా ఉండొచ్చు. అంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు అందరూ ఉపవాసం ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉన్నాను ఎందుకంటే నేను వీళ్ళకి కాదు నేను కొంచెం బెటర్ అనుకునే వాళ్ళు బహుశా ఉంటారేమో. నేను అందరి ముందు నేను అంత అల్పంగా నేను కనబడడం నాకు ఇష్టం లేదు, నేను గోనెబట్ట కట్టుకోను, నేను కట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నేను బాగానే ఉన్నాను అనుకునే వాళ్ళు బహుశా ఉంటారేమో. నాకు అది అవసరం లేదు అనుకునే వాళ్ళు ఉంటారేమో. లేదనుకుంటే బహుశా అందరూ చేస్తున్నారు, అందరూ చేస్తున్నప్పుడు మనం చేయకపోతే బహుశా మనకు ఆత్మహత్య లేదనుకుంటారేమో, కాబట్టి మనం కూడా గోనెబట్ట మీద వేసుకుందాం అనుకుని పెద్దగా లోతుగా ఏమీ ఆలోచించకుండా కూడా అందరూ చేస్తున్నారు, అందరూ చేసినప్పుడు నేను చేస్తే నేను కూడా ఆత్మీయంగా కనబడతాను కాబట్టి అనుకోని కనబడడం కోసమే చేసేవాళ్ళు కూడా బహుశా ఉంటారేమో. కానీ యాక్చువల్గా జెన్యున్గా చూసుకుంటే ఇక్కడ చాలామంది మాత్రము నిజమైన పశ్చాత్తాపంతో వాళ్ళు ఆ రోజున దేవుని గురించి ఆలోచన చేస్తూ దేవుని దగ్గర తమ పాపములు ఒప్పుకుంటూ వాళ్ళంతా లోట్లో బ్రతుకుతూ వచ్చారో దాన్ని దేవుని దగ్గర వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఉపవాసం అందుకున్నారు వాళ్ళు. ఊరిని ఉపవాసం ఉండడం కోసం వాళ్ళు ఉపవాసం ఉండలేదు. ఆ రోజున వాళ్ళ లోపల అంత బాధ ఎక్కువైపోయి ఇంత బాధపడుతున్నప్పుడు బాధ ఎక్కువ ఉన్నప్పుడు మనం భోజనం ఎలాగున్నా చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి ఈవెన్ మనమైన సచ్చు కొన్ని సందర్భాలు మన మనసు బాగాలేదనుకోండి మనకు నార్మల్గా భోజనం ఇష్టపడం. మనసు బహుశా శరీరానికి ఆకలేస్తుందేమో, శరీరం కొంచెం వీక్ అవుతుందేమో, కానీ మైండ్ బాగున్నప్పుడు కొన్నిసార్లు మనకు నార్మల్గా ఇప్పుడు నాకు మనసు బాగాలేదు ఇప్పుడు ఏం భోజనం చేస్తాంలే అంటాం కొన్నిసార్లు. అంటే ఆ టైం ఏంటంటే మనకు ఉన్నటువంటి మెంటల్ స్టేటస్ని బట్టి కొన్నిసార్లు భోజనం మనం పక్కన పెట్టేస్తుంటాం. అది పెద్ద త్యాగంలో మనం ఫీల్ అవ్వం. లేదా నేను బాధపడుతున్నాను కాబట్టి ఇప్పుడు సడన్గా నేను భోజనం చేస్తే బాగోదు అనుకొని భోజనం పక్కన పెట్టడం కాదు. ఎవరో అనుకుంటానే భోజనం పక్కన పెట్టడం కాదు. చేయాలని నాకే లేదు కాబట్టి నేను భోజనం చేయట్లేదు, ఎందుకంటే నాకు చేయాలనిపించట్లేదు. అలాగే వీళ్ళకి ఆ రోజున అనిపించింది. అలా అనిపించి ఎవరు చెప్పకుండా కూడా వాళ్ళు ఆ రోజున అంతగా వాళ్ళు ఉపవాస్తున్నారు. అక్కడ ఒకసారి మీరు ఆలోచించండి,
వాళ్ళ యొక్క హృదయం యొక్క స్థితిని ఒకసారి చూడండి. వాళ్ళు ఏదో బయటికి గోనెపట్ట తల మీద వేసుకున్నారు, బూడిద మీద వేసుకున్నారు, వాళ్ళు కింద కూర్చున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఉపవాసం ఉన్నారు, ఇవన్నీ కాదు. ఇవన్నీ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ లోపల స్థితిని వాళ్ళు బహిరంగంగా వాళ్ళు చూపిస్తున్నారు. లోపల ఎంత ఉంటే బయటకు ఎలాగ ఆ రోజున వాళ్ళు చూపించుంటారు. అది వాళ్ళ ఆత్మస్థితి చూపిస్తుంది. అందుకంటే మెయిన్ విషయం ఏంటి, ఇక్కడ అన్నీ బాగున్నప్పుడు ఇలా చేశారు, అన్ని మేలు జరుగుతున్నప్పుడు మేము పాపులమే అంటున్నారు. పేతురులాగా పేతులు మేము పాపులే, మేమే కాదు మా పూర్వీకులు ఎలాగ ఉన్నారు. బస్ ఇంత స్థితిలో మేము ఉండడానికి మాకు యోగ్యత యాక్చువల్గా లేదు, కానీ మాకు ఈ స్థితిని ఇచ్చావు అని వాళ్ళు అలాగున్న దేవుని దగ్గర వాళ్ళ ఆత్మీయత, వాళ్ళ బాధను వాళ్ళు వ్యక్తపరచిన బైబిల్ మనం చూస్తున్నాం. 3వ వచనం ఒకసారి చదవండి ఒకసారి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచూ వచ్చిరి. చాలా ఇక్కడ చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, ఒక జామంతా అలాగే వాళ్ళు ఉన్నారంట, ఉన్న చోట నిలబడి ఉన్నారంట. ఆ తర్వాత ఇంకొక రెండో పూట మొత్తం వాళ్ళు ఏం చేశారంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు దేవుని నమస్కారం చేశారంట. ఓ పూటంతా అలాగనే వాళ్ళు ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకో పూటంతా వాళ్ళు వాక్యాన్ని విని దాని గురించి ఆలోచిస్తూ వాళ్ళు ఉన్నారని బైబిల్ ఉంటుంది. దేవుని స్తుతిస్తూ దేవుని నమస్కారం చేస్తూ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక రోజంతా వాళ్ళు అలాగనే గడిపేశారు. గడపడం కోసం గడపలేదు, వాళ్ళకి ఆ టైంకి ఎవరు చెప్పకుండా వాళ్ళకి అలా అనిపించి వాళ్ళ కార్యాన్ని చేశారు. ఆ తర్వాత చూడండి 4వ వచనం 5వ వచనం మనం చూస్తే ఒకసారి అది కూడా చదువుకుందాం. లేవీయులలో యెషూవా, బానీ, కద్మియేలు, షెబన్య, బున్ని, సెరేబ్యా, బానీ, కెనాని అనివారు మెట్ల మీద నిలువబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొర్రపెట్టిరి. అప్పుడు లేవీయులైన యెషూవా, కద్మియేలు, బానీ, హషబ్నేయ, సెరేబ్యా, హోదియా, షెబన్య, పెతహాయ అనువారు నిలువబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగు స్తోత్రార్పణ చేసిరి. చాలు ఇక్కడ చూడండి అక్కడ మనం చూస్తే కొంతమంది లేవీల గురించి మనం చూస్తున్నాం. వాళ్ళు ఏంటంటే యెహోవాకు మొర్ర పెట్టారంటే కొంతమంది, అది కొంతమంది నిలబడి దేవుని స్తుతిస్తూ వాళ్ళు కొన్ని మాటలు తెలియజేసిన బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి అల్టిమేట్గా వాళ్ళు అంతా చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ అల్టిమేట్ ఎక్కడికి వచ్చారంటే మళ్ళీ వాక్యం దగ్గరికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు అవన్నీ చేశారు, అవన్నీ చేసి ఉపవాసం జస్ట్ భోజనం పక్కన పెట్టేసి వాళ్ళు వేసుకున్నటువంటి కంఫర్ట్ ఉండే వస్త్రాలు పక్కన పెట్టేసిన మాత్రాన ఆత్మీయంగా ఉద్దేశము నెరవేరినట్టు కాదు. ఆత్మీయంగా ఉద్దేశం ఎప్పుడు నెరవేరినట్టు అంటే నువ్వు వాటిని పక్కన పెట్టేసి ఇంకొక దాన్ని నీ ముందు పెట్టుకోవాలి. కొన్ని వద్దను కూడా మాత్రం ఉపవాసం కాదు, కొన్ని వద్దనుకొని కొన్నిటిని కావాలనుకుంటున్నాం. ఇంకో రకంగా చెప్పాలంటే కొన్ని కావాలనుకుంటున్నాం కాబట్టి కొన్ని వద్దనేస్తున్నాం. ఇక్కడ దేవునితో టైం గడుపుదాం అనుకున్నాం కాబట్టి భోజనాలు పక్కన పెట్టేశాం. ఈ టైంలో మనం సుఖంగా ఉండడం మనకి ఇంపార్టెంట్ కాదనుకున్నాం కాబట్టి సాధారణ వస్త్రాలు వేసుకున్నాం. ఈ టైంలో మనకు ఆత్మస్థితే ఇంపార్టెంట్, అంటే దేవుడు ఇంపార్టెంట్ కాబట్టి కంఫర్ట్స్ గురించి మనం ఆలోచించొద్దు అనుకొని దేవుణ్ణి పట్టుకోవడం కోసం, దేవుని గురించి ఆలోచించడం కోసం వాళ్ళు మిగిలినటువంటి పక్కన పెట్టేశారు. ఈ రోజుల్లో ఏంటంటే మనం కొన్ని కావాలని పక్కన పెట్టడం కోసం పక్కన పెడతాం, మిగిలిన వాటిని పట్టుకోం మనం చాలామంది. కానీ నిజమైన ఉపవాసం ఏంటంటే కొన్ని పక్కన పెట్టేసావు కాబట్టి, భోజనం మానేసావు కాబట్టి ఉపవాసం ఉన్నావని కాదు. నువ్వు భోజనం మానేసావు, సరే ఇంకేం చేసావు నువ్వు? ఇక్కడ కనీసం 1 గంట నువ్వు ప్రార్థన చేసావా? కనీసం కాసేపు పెట్టేసి నువ్వు బైబిల్ అన్నా నువ్వు చదువుకున్నావా? అది చేయకుండా నువ్వు జస్ట్ భోజనం మానేసి ఉపవాసం అన్నంత మాత్రాన యూజ్ ఏమీ లేదు. నిజమైన ఉపవాసం అంటే ఏంటంటే కొన్నిటిని పక్కన పెట్టేసి కొన్నిటిని చేయడం. ఇంకా చెప్పాలంటే కొన్నిటిని చేద్దాం అనుకున్నాము కాబట్టి అల్పము అనిపించినటువంటివి పక్కన పెట్టేస్తున్నాము. అదేంటంటే అక్కడ బేసిక్ ఏంటంటే ప్రయారిటీస్ అనమాట. అక్కడ నాకు వాక్యం చదవడం ఇంపార్టెంట్ కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్ మానేశాను, లేదా భోజనం మానేశాను. నాకు ప్రార్థించడం ఇంపార్టెంట్ కాబట్టి నేను భోజనాన్ని కూడా, భోజనం టైంలో కూడా నేను ప్రార్థన చేసుకుందాం అనుకున్నా, లేదా భోజనం టైంలో కూడా నేను వాక్యమే చదువుదాం అనుకున్నాను. అందుకే నేను భోజనాన్ని పక్కన పెట్టేశాను. ఆ భోజనం పక్కన పెట్టినట్టు అర్థం అంటే భోజనం టైంలో కూడా నువ్వు ఆత్మీయంగా ఏదో చేస్తూ ఉంటేనే ఉపవాసం ఉన్నట్టు. కానీ చాలామంది అంటే అవి చేయరు, జస్ట్ భోజనం మానేస్తారు, ఉపవాసం ఉన్నానండి నేను ఈరోజు అంటారు. అది కాదు, నువ్వు భోజనం మానేసావు అంటే అట్లీస్ట్ నువ్వు ఎంతో కొంతసేపు నువ్వు ప్రార్థన చేయాలి, లేదా కాసేపు వాక్యమైనా వినాలి, లేదా వాక్యం చదవాలి. ఈ రెండు చేయకుండా దేవునితో టైం కనీసం 1 గంట గడపకుండా నేను ఉపవాసం ఉన్నాను ఎందుకంటే నేను భోజనం మానేశాను కాబట్టి ఉపవాసం ఉన్నాను అనుకుంటే పొరపాటు. నువ్వు భోజనం మానేసావు కాబట్టి ఉపవాసం లేవు, దాన్ని ఉపవాసం అనరు. బైబిల్ ఉపవాసం ఏంటంటే దాన్ని పక్కన పెట్టేసి నువ్వు దేవునితో టైం గడిపితేనే నువ్వు దేవునితో సహవాసం చేసినట్టు, ఉపవాసము ఉన్నట్టు. అలా వాళ్ళు దేవునితో టైం స్పెండ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ప్రార్థన చేశారు, దేవుని స్తుతించారు. కొన్ని విషయాలు వాళ్ళు మాట్లాడుతూ, కొంతమంది ఇక్కడ లేవీలు మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా వింటున్నారు.
యాక్చువల్ చెప్పాలి చూడండి, నీకు చివరి వరకు చదువుకెళ్తే అదంతా చాలా స్టోరీ ఉంది, చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే బేసిక్గా వాళ్ళు ఈ 6 వచనం నుండి మనం చూసుకుంటే వాళ్ళు ఏంటంటే దేవుని గురించి వాళ్ళు మాట్లాడతారు, దేవుని యొక్క ప్రత్యేకత గురించి వాళ్ళు మాట్లాడతారు. బేసిక్ అక్కడ చూసుకుంటే ఆ 6 వచనం చివరి వరకు బేసిక్గా ఏముంటుందంటే వాళ్ళు ఏమైనా మాట్లాడుతూ స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలామంది వింటున్నారు. బేసిక్గా వాళ్ళు ఏం మాట్లాడారు మన అందరికీ చాలా సందర్భాలు తెలిసిన విషయాలే, బైబిల్ అక్కడ ఉన్న విషయాలే. వాళ్ళు ఏమంటారంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారంటే దేవుడు సృష్టికర్తను స్టార్ట్ చేస్తారు. నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను సారాంశంగా, ఎక్స్ప్లెయిన్ చేయాలని అవసరం అక్కడ పెద్దగా లేదు కాబట్టి. వాళ్ళు బేసిక్గా ఏం చెప్తున్నారంటే దేవుని గురించి మాట్లాడుతూ నువ్వు సృష్టికర్తవి, నువ్వు సమస్తాన్ని సృష్టించావు అని చెప్తున్నారు. అంటే బేసిక్ వాళ్ళకి ఆలోచన ఏంటంటే నువ్వేదో మాకు ఇచ్చావు కాబట్టి అని కాదు, నువ్వు ఒరిజినల్గా నువ్వు దేవుడివి. నువ్వు ఎందుకు దేవుడు అంటే నువ్వు సమస్తాన్ని చేసావు కాబట్టి, మాకేదో మేలు చేసావు కాబట్టి నువ్వు దేవుడివి అని నేను స్తుతిస్తామని కాదు. నువ్వు మాకేం చేయకుండా కూడా ఇంక నువ్వు సర్వసృష్టికర్తవి, నువ్వు సమస్తాన్ని సృష్టించావు కాబట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తాను. మనం స్తుతించాలనుకోండి మనకు బోల్డ్ కారణాలు కావాలి మనకి. అంటే దేవుడు నాకు ఏదో మేలు చేసి ఉండాలి, లేదా నేను నా మైండ్ హ్యాపీగా ఉండాలి, నేను మంచి మూడ్లో ఉండాలి, అప్పుడు హుషారుగా పాటలు పాడతాం, అప్పుడు హుషారుగా చెప్పలు కొడతాం, అప్పుడు బాగా ఆరాధిస్తామంటాం. మనం కొన్ని ఇలాగ ఆత్మీయంగా మనం కొన్ని పాటలు పాడడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మనకు బోల్డ్ కారణాలు. వ్యక్తిగతంగా నాకేదో జరిగితేనే నేను అలా చేయగలుగుతాను బహుశా చేస్తే. కానీ ఇక్కడ సృష్టికర్త గురించి వాళ్ళు మాట్లాడుతుంటే బేసిక్ వాళ్ళు ఏం చెప్తానంటే ప్రభు నువ్వు నాకేదో చేసావు కాబట్టి నేను స్తుతిస్తాను, నేను మహింపరుస్తాను కాదు. నేను ఇప్పుడు నిన్ను స్తుతించడానికి కారణము నాకేదో జరిగిందని కాదు, రీజన్స్ నా వ్యక్తిగతం ఏంటంటే కాదు, నువ్వు దేవుడివి, నువ్వు సృష్టికర్తవి కాబట్టి నేను స్తుతించుతాను, నేను కొనియాడతాను, నేను పొగుడుతాను, నేను మహింపరుస్తాను, ఎందుకంటే నువ్వు దేవుడు కాబట్టి. అంటే బేసాలు ఏం చెప్తానంటే నేను స్తుతించడానికి నాకు కారణాలు ఏం అవసరం లేదు, నాకేం జరిగింది, నాకేం లాభం వచ్చింది, నిన్నటి నా జీవితంలో దేవుడు ఏం చేశాడు దాన్ని బట్టి కాదు, అది ఏది లేకుండా కూడా ఇంకనూ నేను స్తుతించడానికి నాకు ఒక రీజన్ ఖచ్చితంగా ఉంది. ఆ రీజన్ నాలో ఉన్నటువంటి రీజన్ కాదు, నీలో ఉన్న రీజన్ బట్టి, నిన్ను బట్టి, ఎందుకంటే నువ్వు సృష్టికర్తవు కాబట్టి నేను స్తుతించాలి అని అలా స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేస్తూ అబ్రహాం గురించి వస్తారు. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడంటారు, అబ్రహాంతో నిబంధన చేశాడంటారు. అతను మళ్ళీ ఇంకా మారుతూ నువ్వు ఇలా నిబంధన చేసు, అబ్రహాంతో నిబంధన చేసు, నిబంధన మమ్మల్ని పాలువారుగా చేసు, నువ్వు అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నావు, మాకు వాగ్దాన దేశాన్ని ఇచ్చావు, ఐగుప్తులో మమ్మల్ని విడిపించావు అని మాట్లాడతారు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఐగుప్తులో కూడా మేము అరణ్యాత్రలో మేము వస్తూ ఉన్నప్పుడు నువ్వు మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నావు, అండ్ ఇంకను మేము నీ మాట మేము వినకుండా నీకు దూరం అయిపోయి నీకు మేము కోపాన్ని మేము రప్పించాము, నిత్యము కూడా నిన్ను మేము కోపం రెగ్గొడుతున్నాము, అయినా నువ్వు కోపాన్ని చూపించకుండా మమ్మల్ని పోషిస్తూనే 40 సంవత్సరాలు అరణ్యాత మమ్మల్ని పోషిస్తూనే వచ్చామని కూడా మళ్ళీ వీళ్ళు మాట్లాడుతుంటారు. బేసికల్ ఏం చెప్తానంటే మేము పలుమార్లు మేము ఏం చేస్తామంటే ప్రతిసారి నీ మాట మేము కాదన్నాం, నువ్వు కాదన్నంత మాత్రం నువ్వు నీ కోపాన్ని చూపించి అసహనాన్ని వ్యక్తపరచకుండా ఇంక నువ్వు ఓర్చుకుంటూ ఓపికగా ఉంటూ మమ్మల్ని పోషిస్తూనే నువ్వు వచ్చావు. ఈవెన్ మేము కాంగ్రెస్ వెళ్ళిన తర్వాత కూడా, మేము కడుపారు తిని భుజించిన తర్వాత, మా కడుపు నిండిన తర్వాత కూడా మేము మీకు దూరం అయిపోయాం, ఇంక నీ మాటను అప్పుడు కూడా మేము నీ మాటను కాదన్నాం, అయినా సరే నువ్వు మాత్రము నీ నిబంధన జ్ఞాపకం చేసుకుంటేనే మాకు సహాయము చేసావు. బేసిక్ ఈ విషయాలన్నీ వాళ్ళు బేసిక్ అలా మాట్లాడతారు వాళ్ళు. అంటే బేసిక్ వాళ్ళు ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే మా పూర్వీకులు అందరూ కూడా పాపం చేశారు, వాళ్ళని పెద్ద గొప్పలు అన్నాను, ఎందుకంటే వాళ్ళు కూడా తరచుగా నీకు కోపాన్ని వాళ్ళు రేపారు, నీ మాటను కాదన్నారు, అయినా సరే నువ్వు నిబంధన చేసుకున్నావు, నిబంధన బట్టి మా పూర్వీకులు నువ్వు పోషిస్తూనే వచ్చావు, మాట వినలేదు కాబట్టి అని చెప్పేసి నువ్వు వాళ్ళకు పూట భోజనం కూడా మానేలేదు, వాళ్ళని పెద్దగా శిక్షించలేదు, ఇంక నువ్వు మాత్రం వాళ్ళు మారిపోయినా నువ్వు మాత్రం మారకుండానే నువ్వు అలాగనే కృపను చూపిస్తూ వచ్చావు, వాళ్ళకి తృప్తినిస్తూనే నువ్వు వచ్చావు, నువ్వు భరించావు, నువ్వు ఓర్చుకున్నావు, నువ్వు వారిని మమ్మల్ని నువ్వు సహించావు అని వాళ్ళు మాట్లాడతారు. అక్కడ నిబంధన గురించి కూడా వాళ్ళు మాట్లాడతారు. అక్కడ బేసిక్గా నిబంధన గురించి మాట్లాడుతున్నప్పుడు బేసిక్గా వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, వాళ్ళు ఏమంటున్నారంటే బేసిక్గా ఇజ్రాయెల్ ప్రజలముగా మేము ఇండివిజువల్గా మేము ఇండిపెండెంట్గా బతికే అవకాశం యాక్చువల్ మాకు లేదు. నిబంధన అంటే బేసిక్ అర్థం ఏంటంటే మేము నీపైన ఆధారపడి బతుకుతున్నాం, కానీ ఇండివిజువల్గా నీకు వేరుగా ఉండి మేము బతకగలం అన్నది ఏమి మాకు లేదు. అది వాళ్ళు చెప్తారు. అక్కడ నిబంధన ఎందుకు జ్ఞాపకం చేస్తారంటే బేసిక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా కాళ్ళ మీద నిలబడి మేము యాక్చువల్గా మేము బతకలేము, అందుకే నువ్వు మాతో నిబంధన చేసుకున్నావు, మేము నిబంధనలో నీపైన ఆధారపడి మేము బ్రతకాల్సి ఉంది, ఎందుకంటే మాకు మేము బ్రతకలేం, మేము ఏ కార్యాలు చేసుకోలేం, అందుకని నిబంధన బేస్ చేసుకుని మేము కార్యం జరగాలంటే మా పూర్వీకులు మాట వినకపోయినా మేము మాట వినకపోయినా సరే సడన్గా మాకు ఏదైనా కార్యం జరగాలంటే ప్రాబ్లం వస్తే ప్రభువా నీ నిబంధన బట్టి మేము నిబంధన నీకు జ్ఞాపకము చేస్తున్నాం, ఆ నిబంధన బేస్ చేసుకొని నువ్వు మరలా మా జీవితంలో మేలు జరిగిస్తూ వస్తున్నావు అని వాళ్ళటన్ని ఆ మేలన్నిటిని కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. చివరి అధ్యాయం చివరి వరకు మనం చూసుకుంటే
ఇప్పుడు చూడండి, ఇక్కడ ముగించేస్తాను, ఒక నిమిషం ఆలోచించండి. వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడికి వెళ్ళారు చూడండి. ముందు అధ్యాయంలో ఏమో వాళ్ళు చక్కగా వాక్యం ప్రాముఖ్యత ఇచ్చారు, బాగుంది అనుకుంటాం మనం. కానీ తర్వాత దోశ ఇంకా ఆత్మీయంగా వచ్చేసరికి వాళ్ళు ఎలా మారారంటే దేవునికి ఇంకా దగ్గర జరిగారు కాబట్టి ఇంకా వాళ్ళు ఇంకా పశ్చాత్తాపం వాళ్ళకి ఎక్కువ అయిపోయింది. దేవుని దగ్గర జరుగుతుంది కాబట్టి దేవుడు చేసే మేలు పొందుకునే యోగ్యత మాకు లేదని వాళ్ళకి అనిపించింది. ఇప్పుడు చూడండి, నిజంగా ఎప్పుడు అలాంటి ఆలోచన మనకి ఎప్పుడు వస్తుంది, అలాంటి బిహేవియర్ ఎప్పుడు నిజంగా మనలో బయటకు వస్తుందంటే, నిజంగా దేవుణ్ణి చూసి నిజంగా దేవుని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మాత్రమే మనిషి అలాగున్నా రెస్పాండ్ అవుతాడు. ఇక్కడ యాక్చువల్లీ నన్ను అడిగితే బయటికి కనబడే దానికంటే ఇంకా లోతుగా లోపల ఇంకా బలంగా ఏదో జరుగుతుంది వాళ్ళకి. బయటికి వాళ్ళు ఉపవాసం ఉండడం మనం చూస్తాం, బయటికి గోనె బట్ట కట్టుకోవడం చూస్తాం, లేదా ధూళి మీద వేసుకోవడం మాత్రం మనం చూస్తాం. నీకు బయట ఎంతకైతే కనబడుతుందో, వాళ్ళు బాధపడుతున్నారంటే బయటికి నేను ఎంత కనబడుతుందో అంతకంటే ఇంకా ఎక్కువ రెట్లు లోపల వాళ్ళ కార్యము జరుగుతూ వచ్చింది. అది వాళ్ళ లోపల ఉన్నటువంటిది బయటికి కొంతవరకు మాత్రం బయటికి కనబడింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే, వాళ్ళు ఎవరు ప్రసంగం చేయకుండా, ఎవరు ఏం చెప్పకుండా ఎందుకు అలా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, సమూహం అంతా అలా రెస్పాండ్ అయ్యారు? కారణం ఏంటంటే నిజంగానే వాళ్ళు ఆ రోజున దేవుణ్ణి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఉండుంటారు. దేవుని నిజంగా వాళ్ళు అనుభవించి ఉంటుంటారు బహుశా ఆ రోజున. వాళ్ళు అలా అనుభవించారు కాబట్టే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఇలా రెస్పాండ్ అవుతున్నారు ఏంటో మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అన్నీ బాగున్నప్పుడు హ్యాపీగా గడిచిపోవాలి, మహిమకరంగా హ్యాపీగా సంతోషంగా గడిచిపోవాలి, అంత ఆనందంగా గడిచిపోవాలి కదా. ఎందుకు దుఃఖపడుతున్నారు? ఎందుకంటే వాళ్ళు నిజంగా ఆ రోజున బహుశా దేవుణ్ణి చూశారు. అందుకని సడన్గా ఇప్పుడు దేవుడు కూడా ఎక్స్పెక్ట్ చేయని టైంలో వాళ్ళు పాపాలను ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఏదో చెరగా వెళ్ళిపోయినప్పుడు పాపాలు ఒప్పుకుంటే ఓకే, ఇలా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పాపాలు ఒప్పుకుంటే ఓకే, లేదా అక్కడి నుంచి రాగానే పాపాలు ఒప్పుకుంటే ఓకే. కానీ అక్కడి నుంచి వచ్చేసారు, చాలా కాలం ప్రాకారం కట్టబడింది, అంతా బాగా అయిపోయింది, అంత నెహెమ్యా అన్ని సెట్ చేసాడు, అంత ఆర్గనైజింగ్గా అంత కరెక్ట్గా అయిపోయింది, అంతా నడుస్తుంది, అందరూ జీవించడం స్టార్ట్ చేశారు, వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సడన్గా వాళ్ళు ఎలాగన్నా బిహేవ్ చేశారు. అసందర్భంలో వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఇక్కడ అసందర్భంలో ఉపవాసం ఏం చెప్తుందంటే, వాళ్ళు ఎక్కడో మొత్తానికి ఒక మూమెంట్లో వాళ్ళు ఆత్మీయంగా బహుశా ఎంత లోతైనటువంటి ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోయారంటే, ఆ మూమెంట్లో వారు ప్రాకారాలు గుర్తురాట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఎంత బెటర్గా వాళ్ళ స్థితి మారిందో శారీరకంగా చూసుకుంటే అది గుర్తురాలేదు వాళ్ళకి దేవుడు మాత్రమే గుర్తొచ్చాడు. అప్పుడు కొత్తగా కట్టబడిన ప్రాకారాలు గుర్తురాలేదు, కొత్తగా కట్టబడుతున్నటువంటి ఇల్లు గుర్తురాలేదు, లేదా ఇంకేమో మంచిగా సౌఖ్యం ఉండేటువంటి ఆ స్థితి లేవి వాళ్ళకి గుర్తురాలేదు. కానీ వాళ్ళకి ఆత్మస్థితి మాత్రం వాళ్ళ కళ్ళ ముందు ఉంది. అన్నీ అయిన తర్వాత కూడా అలా ఉన్నప్పుడు వాళ్ళకి దేవుడు గుర్తొచ్చాడు. ఇప్పుడు చూడండి, నిజంగా ఆ స్పిరిచువల్గా ఎక్స్పీరియన్స్ ఏదో సందర్భాలు ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా ఉండాలి. ఇది ఎవరో చెప్తే వచ్చేసే ఎక్స్పీరియన్స్ ఇది కాదు. చెప్తే ఉపవాసం ఉంటాం, చెప్తే భోజనం మానేస్తాం, చెప్తే బహుశా గోనె బట్ట మీద వేసుకుంటాం, చెప్తే దేవుని స్తుతించేస్తాం, చెప్తే చేసేది కాదు. ఇప్పుడు ఇంకా తరచూ చెప్తేనే చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే, నీకంటూ లోపల కన్విక్షన్ నీకు పెద్దగా ఏమీ లేదు, అంటే నేను లోపల నుంచి నిన్ను ప్రేరేపించేది పెద్దగా ఏమీ లేదు. శవనంగా ఉన్నట్టు నీకు చేతులు ఎత్తాలనిపించాలి నువ్వు ఆరాధించేటప్పుడు. అది నేను చెప్తే చేతులు ఎత్తడం కాదు, నీకు అనిపించేది లోపడది. శవనంగా పాటలు పాడుతున్నప్పుడు నీళ్ళు అంత బలంగా కార్యం జరగంటే నీకు గట్టిగా పడాలని, గట్టిగా చప్పట్లు కొట్టాలని నీకు అనిపించాలి. డిఫరెంట్గా వాళ్ళు ఎప్పుడు అనిపిస్తుంది, ఎవరికి అనిపిస్తుంది అంటే, ఎవరైతే నిజంగా దేవుని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారో వాళ్ళకి మాత్రం అలాగున్నా అనిపిస్తుంది. అలాగ అనిపించినటువంటి వాళ్ళు సైలెంట్గా ఉండలేరు. నాకు అనిపించిందండి కానీ నేను చప్పట్లు కొట్టనండి అంటే, నిజంగా లోపల అలాగ అనిపించినటువంటి వాళ్ళు అలాగున్నా ఉండలేరు. అది లోపల యాక్చువల్గా దాచుకునేది కాదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ దాచుకునేది ఎవరో చెప్పి మీరు ఉపవాసం అని చెప్తే చేయలేదు. వీళ్ళు అనుకోకుండా ఆ మూమెంట్ అలా వచ్చేసింది, దేవుడు కార్యం చేసాడు అందరి హృదయాల్లో ఆటోమేటిక్గా, తెలియకుండానే ఒక డిఫరెంట్గా వాళ్ళ ఆత్మీయంగా వాళ్ళు ప్రవర్తించడం మనం చూస్తున్నాం. అసందర్భంలో వాళ్ళు అలా ప్రవర్తించడం బైబిల్ మనం చూస్తున్నాం. చూడండి, మనకు కూడా యాక్చువల్గా అలాంటి ఎక్స్పీరియన్స్ మనకి ఉండాలి. అంటే చర్చకొచ్చాం దేవుని సందు ఉంది అని నమ్మేనని మాత్రమే కాదు, నమ్మడం నేను దేవుని సందు నిజంగా ఎక్స్పీరియన్స్ చేశాను అనేటువంటి రోజు మనకు నిజంగా ఉందా, ఎక్స్పీరియన్స్ మనకు ఉందా. నమ్మడం సంగతి చెప్పట్లేదు, ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎక్స్పీరియన్స్ చేయడం గురించి. దేవుడు ఉన్నాడంత వాస్తవమైనప్పుడు ఎక్కడైతే కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటాను దేవుడు చెప్పినప్పుడు, దేవుడు నిజంగా ఉంటే నేను ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. మనం ఏదో మూమెంట్లో ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. మనం దాన్ని నిజంగా మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉంటామా? నిజంగానైతే దేవుని యొక్క సన్నిధే అనేటువంటి ఒక గ్రహింపు నిజంగా ఎప్పుడైనా మనకి వచ్చిందా? నిజంగా దేవుడిని ఎప్పుడైనా మనం నిజంగా ఫీల్ అయి ఉంటామా? ఆయన మన మధ్య నిజంగానే ఉన్నాడు ఈ రోజున
అన్న ఫీలింగ్ ఎప్పుడైనా మనం నిజంగా రియల్గా మనకు వచ్చిందా? అలా నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు అని ఇప్పటికప్పుడు ఎవరో చెప్పడం కాదు, నీకు అనిపించిందా నిజంగా రియల్గా దేవుడు నిజంగా వాస్తవము, దేవుడు మనం నిజంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ నిజంగా మనకి రావాలి. అలా రానితో అనుకుని నువ్వు దేవుడి పెద్దగా దగ్గరికి నువ్వు జరగలేదని అర్థం. అలా దేవుడి దగ్గర జరగకూడదు. ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ మనకు వస్తాయి. నేను ఆత్మీయంగా దేవుని విశ్వాసంలో బలపడిపోతున్నాను, దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటే నువ్వు ఎంత దగ్గర దేవుని దగ్గర జరుగుతావో అంతగా నీలో తగ్గింపు వచ్చేసి అంతగా నీలో లోటుపాటుని క్లియర్ స్పష్టంగా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ వెలుగులో నీలో ఉన్నటువంటి ప్రతి చిన్నది కూడా నీకు పెద్దగానే కనబడిపోద్ది. అప్పుడు పశ్చాత్తాపం వస్తుంది. దేవుని దూరంగా ఉన్నాను అనుకుంటా, నేను బాగానే ఉన్నానులేండి, నేను చాలామంది కంటే బెటరే అనుకుంటాం కొన్ని సందర్భాల్లో మనం. కానీ ఎప్పుడైనా మనం మరి అనుకున్నంత పర్ఫెక్ట్ మనం ఏం కాదని నీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే నువ్వు దేవుని దగ్గర జరుగుతున్నప్పుడే అనిపిస్తుంది. ఒక నిమిషం ఆలోచన చేసుకుందాం. నిజంగా దేవుని రియల్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం చర్చకు వచ్చినప్పుడు. ప్రసంగం వినడం కంటే, లేదు ప్రసంగం కాదు నేను దేవుని యొక్క స్వరాన్ని విన్నాను ఆ నిజంగా నీలో నువ్వు అనుకోని నీకు నిజంగా లోపల నీకు అనిపించి ఎంతకాలమై ఉంటుంది. బహుశా చర్చకొచ్చి నిజంగా దేవుని సన్ని ఎక్స్పీరియన్స్ చేస్తానని నీకే అనిపించి ఎంతకాలం అయి ఉంటుంది. అది ఈ మధ్య నిజంగా అనిపించుంటే పర్లేదు, నువ్వు దాన్ని అంటాను. నాకు అలా అనిపించిందంటే మాత్రం అది ఆలోచించుకోలేదు. నిజంగా మనం ఎందుకు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అన్ని సుఖంగా ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇంకా ఆత్మీయంగా వీళ్ళు బాగా సాగారు. దేవుడు అనేటువంటి వాడు వాస్తవం రియల్. ఆయన మనం నిజంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దేవుని సన్నిధి మనం నిజంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ సందర్భంలో వాళ్ళు లాగా ప్రవర్తించారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా దేవుని దగ్గర జరిగారు. అందుకనే వాళ్ళు ఎలాగున్నా ప్రవర్తించారు. వాళ్ళ లోటుపాట్లు, వాళ్ళ పితరుల యొక్క లోటుపాట్లు గుర్తొచ్చి వాళ్ళు దేవుని దగ్గర ఒప్పుకోవడం, ఒక నిర్ణయాత్మకంగా వాళ్ళు అక్కడ ప్రవర్తించిన బైబిల్ మనం చూస్తున్నాం. అల్టిమేట్ అంతా ఏం చేసింది, అల్టిమేట్గా చివరి ఎక్కడ నడిపించిందంటే అల్టిమేట్గా అంతా కూడా ఒక డిసిషన్కి నడిపించాలి. కళ్ళ నీళ్ళు కార్చం ఇష్యూ కాదు అక్కడ. కళ్ళ నీరు కార్చం సరే, నువ్వు నిర్ణయం తీసుకున్నావా? చాలామంది చర్చకొచ్చినప్పుడు బహుశా ప్రసంగం చెప్తున్నప్పుడు పాటలప్పుడు కళ్ళ నీళ్ళు కారుస్తారు. బహుశా నువ్వు కార్చి అక్కడితో ఆగిపోతే కళ్ళ నీరు తుడుచుకుని ఇంటికి వెళ్ళిపోతే అది కాదు. అది డిసిషన్ మేకింగ్ వరకు నేను అది నడిపించకపోతే ఆ కళ్ళను నీరు కాల్చిన నీళ్ళు, ఆ ఎక్స్పీరియన్స్, దేవుడు బహుశా చేసినటువంటి ఆ కార్యం కూడా వృధా అయిపోయినట్టే. ఎందుకంటే అది డిసిషన్ వరకు, నిర్ణయం వరకు వెళ్ళలేదు. అది నిర్ణయం వరకు వెళ్ళకపోతే కనుక ఆ దేవుడు నీ హృదయంలో నిజంగా పనిచేస్తున్నా అంతా నువ్వు వ్యర్థం చేసుకున్నట్టే, డిసిషన్ కనుక తీసుకోకపోతే. వాళ్ళ రోజున అలాగన్నా నిర్ణయాత్మకంగా వాళ్ళ రోజున ప్రవర్తించారు. దాన్ని చెప్తుందంటే దేవుడు నిజంగా అంత దగ్గరగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే మనకు కూడా అలాగనే అనిపిస్తుంది. దేవుడిని అంత దగ్గరగా చూస్తామో, అంత దగ్గర జరుగుతామో అంత ఎక్కువగా ఆ కన్విక్షన్ మనకు ఉంటుంది. అంతగా తగ్గించుకుంటాం, అంతగా దేవుడు చేసిన కార్యాలకి మనం యోగ్యం కాదని అర్థమవుతుంది. ఇంకా దేవుని దగ్గర జరగాలనిపిస్తుంది. దేవునితో ఇంకా సహవాసాలు ముందుకెళ్ళాలంటే ఒక నిర్ణయాత్మకంగా జీవించడం మొదలు పెడతాం. అలాగే వాళ్ళు ఆ రోజున జీవించారు. అలాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి విశ్వాసం ఏదో సందర్భంలో ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే కొద్ది గొప్ప నువ్వు ఆత్మీయంగా ఉన్నామని అర్థం. లేదనుకుంటే మాత్రం లోపల చాలా పరిశీలించుకోవాలి. దేవుని ఎక్స్పీరియన్స్ చేయకపోతే, నువ్వు పాటలు పాడుతున్నప్పుడు నిజంగా నీ హృదయంలో కనుక దేవుడు కనుక నీకు బయలుపరచబడకపోతే, నువ్వు దేవుడు నిజంగా చూడకపోతే జస్ట్ పాటలుగా అనుకుంటే ఇలా పెద్ద ప్రాబ్లమే ఉందని అర్థం. కేవలం ప్రసంగం ఉంటే పెద్ద ప్రాబ్లం. దేవుని యొక్క స్వరాన్ని వినగల స్థితిలోకి వెళ్ళాలి. ఆ నిజమైన ఆత్మీయ అనుభవంలోనికి వెళ్ళినప్పుడే బహుశా దుఃఖం ఉంటుంది, మరి అందులో కూడా తృప్తి ఉంటుంది, అందులో ఒక ధైర్యము ఉంటుంది. అది ఆ రోజు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు ఎవరు చెప్పకుండానే, మేలు జరిగిన సందర్భాల్లో. అలాగే ప్రతి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని దేవుడు కూడా ఆశపడతాడు. మనం ఒక అడుగు ముందు దేవుని దగ్గర జరిగితే దేవుడు 10 అడుగులు ముందుకు వేసుకుంటూ వస్తాడు. దేవుని యొక్క లక్షణం అది. దేవుడు ఇంకా నా దగ్గర రాలేదని అంటే నువ్వు ఒక్కడు కూడా ముందుకెళ్ళేదని అర్థం. నేను దేవుని సంది అనుభవించలేదని అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా దేవుని దగ్గర ఒక్కడు కూడా ముందుకెళ్ళలేదని అర్థం. నువ్వు ఒక అడుగు ముందుకేస్తే దగ్గర ఖచ్చితంగా నీకంటే ఎక్కువ అడుగులు ముందుకేసి ఖచ్చితంగా దేవుడు వస్తాడు. దేవుడు ఇక్కడ నేను ఉన్నాను అని బయలుపరచుకుని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒక్కడిగానే ముందుకేయాలి. వేయకపోతే నీ పక్కలు ఎక్స్పీరియన్స్ చేస్తాను, నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేవు. అలా ఏం చేయలేవు తెలియదు. కానీ ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని ఎక్స్పీరియన్స్ చేయాలంటే, వాక్యంలో కానీ పాటలో ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఏదో నీ వంతు నుంచి నువ్వు చేదానికి ఎక్స్ట్రా ఏదో చేస్తే తప్ప నువ్వు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. అలా వాళ్ళు చేశారు, దేవుని సంది అనుభవించారు. అది ఒక వాళ్ళ భవిష్యత్తుకి ఈ ఆత్మస్థితి అటువంటిది, ఆత్మీయ రెస్పాండ్ అటువంటిది వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేది స్థిరపరుస్తుంది, మంచి భవిష్యత్తుని సిద్ధపరుస్తుంది. ఎలాంటి ప్రవర్తన, ఎలాంటి నిర్ణయం అటువంటిది ఒక మంచి భవిష్యత్తు వాళ్ళ కొరకు అది సిద్ధపరుస్తుంది. అందుకే అలాంటి ఎక్స్పీరియన్స్ మనకు కూడా ఉంటే అది మనకు కూడా మంచి భవిష్యత్తుని ఇస్తుంది. ప్రార్థన చేస్తే అందరూ తల వంచి కళ్ళు మూసుకుని నేను చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం నాకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.
రాత్రికాల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క చరిత్రలో తండ్రి ఒక గొప్ప ఆత్మీయ స్థితిని ప్రభా ఈ దినాన మేము చూసుకున్నాం. మా పూర్వీకుల ప్రభా నెహెమ్యా కాలంలో నీవు మేలను జరిగించిన తర్వాత ఆ మేళ్లను నీ మంచితనాన్ని సమృద్ధిగా వాళ్ళు అనుభవిస్తున్న సందర్భాల్లో ఎలాగున్నా ప్రవర్తించారో, ఎట్టి ఆత్మస్థితి కలిగి వాళ్ళు జీవించారో ఇద్దనని మీరు మాకు తెలియజేశారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా ప్రభువా వాళ్ళు ఆ దినాన నీ వైపు చూశారు. మిమ్మల్ని మాత్రం ప్రభు వాళ్ళు ముందు పెట్టుకున్నారు. వాళ్ళ ముందు అనేకమైనటువంటి భౌతికమైనటువంటి మంచి కార్యాలు వాళ్ళ ముందు చాలా ఉంటుండగా ఇంక నువ్వు ప్రభు వాటన్నిటిని దాటి మిమ్మల్ని వాళ్ళు వెతికారు ప్రభా. మీతో వాళ్ళకు ఉన్నటువంటి సహవాసం సంబంధం ఎలా ఉన్నదో వాళ్ళు ఆలోచించుకున్నారు. దీర్ఘంగా ఆలోచించడానికి ప్రభా వాళ్ళు ఎంతగానో లోతుగా పరిశీలన చేసుకుంటూ వాళ్ళ రోజున జీవించారు ప్రభా. అది వాళ్ళకి మంచి భవిష్యత్తును వాళ్ళ కొరకు సిద్ధపరిచింది తండ్రి. అలాగనే ప్రభా ఈ సంఘంలోకి వచ్చే ప్రతి వారి తండ్రి అలాగే మీ సన్నిధిని అనుభవించడానికి ప్రభా, నిజంగా మిమ్మల్ని స్తుతించడానికి ప్రభా, అలాగే మీ స్వరాన్ని వినేటువంటి యోగ్యత, అలాంటి ఆత్మీయ కార్యాన్ని ప్రభా ఈ సంఘంలోకి వచ్చే ప్రతి వారి హృదయాల్లో కూడా మీరు జరిగించి అలాంటి ప్రేరేపణ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ రోజున ప్రభు వాళ్ళ హృదయాలు ఎలాగైతే నువ్వు పనిచేసావో అలాగే ప్రభు పుస్తకాలు చూసాను మా హృదయాల్లో కూడా మీరు పనిచేయమని ప్రార్థిస్తున్నాం. ఒప్పుదలను మాకు దయచేయండి, మాకు తగ్గింపును దయచేయండి. మరింతగా మీకు దగ్గర జరగడానికి ప్రభా, మరింతగా మీకు ప్రయారిటీ ఇవ్వడానికి, ప్రాధాన్యత మీకు ఇవ్వడానికి, మీలో బలవంతులంగా సాగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అట్టి ఆత్మ అనుభవంలోని ప్రతి వారిని కూడా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. రాత్రికాల వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పైన జ్ఞాపకం చేసుకోండి. బలహీనుల ప్రభు మీరు బలపరచండి, ఆశీర్వదించండి. ఆరోగ్యం, ఆయుష్ను, స్వస్థతని మీరు దయచేయండి ప్రభా. వారి కుటుంబాల్లో మీరు నూతనమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీరు చేస్తున్న మేలు కొలది ప్రభా మరింతగా మీలో బలంగా కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వెళ్ళుచుండగా మార్గమంతలు మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. మరణ లోయలో నీ తిరిగి